మనము ఈ యొక్క ఉదయవేళ మనము వివేకము లేని సుందర స్త్రీ అని వర్తమానం మనము నేర్చుకోబోతున్నాం. ఆమె ఎలాంటిది అని అంటే, పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అంటే వివేకము లేనటువంటి సుందర స్త్రీ. పిల్లారా, ఆ పంది ముక్కునున్నటువంటి బంగారు కమ్మి వంటిదని చూస్తున్నాం. వివేకము లేనిది. అలాగే ఇక్కడ పందికి కూడా వివేకము లేదు, దానికి వివేకము లేదు. అందుకనే ఆ పంది ఏం చేస్తుందంటే, ఆ బురద పంది అది బురదకుంటే ఏదైనా కనబడినప్పుడు, చెడ్డవేమైనా కనబడినప్పుడు వాటన్నిటిని కూడా తింటూ, పడవేసిన వాటిని కూడా బయటపడేసినటువంటి పనికిరాని వాటన్నిటిని కూడా, అరటి తొక్కులు అలాంటివన్నీ తింటూ, అవి మురిగుంటలో దొర్లుతూ అవి జీవిస్తూ ఉంటాయి. బైబిల్లో కూడా పంది ఎదుట ముత్యములను చల్లవద్దని వాక్యము చెప్తూ ఉంది. ఆ ముత్యాల విలువ వాటికి తెలియదు కనుక అవి కాళ్ళతో తొక్కివేస్తాయి. కాబట్టి ఇక్కడ పంది కూడా, అది నువ్వెంత శుభ్రంగా కడిగినప్పటికీ కూడా, అది మరలా నన్ను శుభ్రంగా కడిగారు కాబట్టి నేను శుభ్రంగా జాగ్రత్తగా మరలా మురికి కాకుండా ఉండాలి అని దానికి ఏమి ఉండదు. అది ఎంత శుభ్రంగా కడిగి, నువ్వు ఎంత పౌడర్ రాసి, లేకపోతే మంచి సువాసన వచ్చేలాగా మంచి అత్తరు పూసి, దాని అత్తరు జల్లి దాన్ని విడిచిపెడితే అవి ఏమీ పట్టించుకోకుండా మరలా ఆ దుర్వాసన వచ్చేటువంటి, చెడ్డవాసన వచ్చేటువంటి ఆ మురికి గుంటల్లోనికి అది పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంది. దానికి ఆ మురికి గుంటలంటే అంత ఇష్టం అన్నమాట. ఆ పందికి పాపం అంటే చాలా ఇష్టం. అందుచేత అది దాని ముక్కుకి ఆ బంగారు కమ్మి ఉన్నప్పటికీ కూడా అది ఏం ఉపయోగం లేదు. తీసుకుని వెళ్ళి ఆ బంగారు కమ్మి ఉంటుందే, దానికి మొత్తం మురికంతా అయిపోతుంది. ఎందుకంటే దాని ముక్కు తీసుకుని వెళ్ళి ప్రతి మురికిలో పెట్టాను, ప్రతి మురికిలోనూ పెట్టేస్తాను. ఎందుకనంటే దానికి వివేకం అనేటువంటిది లేదు. దానికి వివేకం అనేటువంటిది లేదు కనుక అది ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుందని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యం ఏదో చెప్తా ఉంది, ఆ సుందరమైనటువంటి బంగారాన్ని అది కలిగి ఉన్నప్పటికీ అది వివేకం అనేటువంటిది లేనిదిగా ఉంది. పంది ముక్కున ఆ బంగారము చాలా సుందరంగా కనబడతా ఉంది, అందంగా కనబడతా ఉంది ముక్కున, దాని ముక్కున. కానీ అది ఏమైనా చెప్పండి, వివేకము లేనిదిగా ఉంది. కాబట్టి వివేకము లేనటువంటి స్త్రీని ఈ యొక్క పందితో పోల్చబడింది, బురద పందితో. బురదలు తిరుగుతుంటాయి కదా పందులు, మీరు రోడ్డు మీద వచ్చినప్పుడు చాలాసార్లు చూస్తూ ఉంటారు, చాలాసార్లు చూస్తూ ఉంటారు ఆ పందుల్ని. పందులతో పోల్చాడు ఆ స్త్రీని, వివేకము లేనటువంటి సుందర స్త్రీని. అంటే ఈనాడు కూడా చాలామంది వివేకము లేనటువంటి అందమైనటువంటి స్త్రీలు కనబడుతూ ఉంటారు. మేకప్లు వేసుకొని, ఐబ్రో చెప్పుకొని, రకరకాలుగా కొప్పులు పెట్టుకొని, రకరకాలుగా ఈ ఫ్యాషన్ బట్టలు వేసుకొని, ఏమండి అలాగా రకరకాలుగా కత్తిరించుకొని వాళ్ళు చాలా అందంగా కనబడాలనుకుంటూ ఉంటారు, సౌందర్యవంతంగా కనబడాలనుకుంటుంటారు. లోకమంతా కూడా వాళ్ళ అందాన్ని గురించి చెప్పుకోవాలి. ఆ వీధిలో వస్తూ ఉంటే అందరూ నేను చాలా అందంగా ఉన్నానని చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి నా గురించి, ఏమండి అనుకొని ఏం చేస్తారు చెప్పండి, ఆ విధంగా అలంకరించుకుంటారు. కుర్రవాళ్ళు కూడా అంతే.
ఆ చింపాంజీ కటింగ్లు, కోడి జుట్టు కటింగ్లు అలాంటివన్నీ కూడా కత్తిరించుకొని రకరకాల డ్రెస్సులు వేసుకొని, ఏమండి, స్టైల్గా ఉండేటువంటి డ్రెస్సులు వేసుకొని, ఏమండి, ఆ విధంగా లోకం మనల్ని ఆకర్షించాలి, లోకం మన గురించి చెప్పుకోవాలి అన్నట్టుగా ఆ ఉద్దేశంతో ధరించుకునేవారు ఉంటారు. ఆ ఉద్దేశంతో కాకపోతే ఇలారా భిన్నంగా వేసుకోలేదు, కళ్ళ చొక్కాలు రకరకాలు వేసుకున్నాడు కదా, మరి ఆయన జీన్స్ ప్యాంట్లు వేసుకున్నాడు కదా, టోపీ పెట్టుకున్నాడు కదా. పిల్లలారా ఆయన ఏదో లోకం ఆకర్షించాలని, లోకము తన గురించి చెప్పుకోవాలని ఉద్దేశంతో ఆయన నామనిస్తారు. అయితే పురుషుడి గురించి బైబిల్ ఆ విధంగా ఏమి చెప్పడం లేదు, కానీ స్త్రీల గురించి మాత్రమే, స్త్రీలు వస్త్రధారణ గురించి మాత్రమే చెప్తా ఉంది. పురుషు వస్త్రాలు స్త్రీ ధరించకూడదని, స్త్రీ వస్త్రాలు పురుషులు ధరించకూడదని మనం చూస్తున్నాం. అయితే పిల్లలారా ఈ యొక్క స్త్రీ చాలా సౌందర్యంగా కనబడతా ఉంది ఈ చివరి దినాల్లో. నోహు దినాల్లో కూడా స్త్రీలు తమ అందాన్ని వృద్ధి చేసుకున్నారని, చాలా సౌందర్యవంతంగా కనబడుతున్నారని బైబిల్లో రాయబడింది. అందువల్ల మనము కూడా ఈ చివరి దినాల్లో మనిషి కుమారు దినముల్లో ఉన్నాం కనుక, ముగింపులో ఉన్నాం కనుక, ఈ నాశనానికి ముందు ఇప్పుడు స్త్రీలు కూడా చాలా చక్కగా సౌందర్యవంతంగా, అందంగా, సుందరంగా తయారవడం కోసం దానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ దానికోసం ఎంతో డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటున్నారు. విస్తారంగా డబ్బుని ఖర్చు పెడుతున్నారు. స్త్రీలు దైవభక్తి కలిగిన వారు అన్నట్టుగా కనబడే విధంగా ఆ తగుమాత్రపు వస్త్రాలు, భక్తి కలిగిన వారు అన్నట్టుగా కనబడేలాగా తగుమాత్రపు వస్త్రాలు వేసుకోవాలని వాక్యం చెప్తూ ఉంది. అంటే శరీరం వీపు కానీ, లేకపోతే ఇక్కడ దాకా జాకెట్లు కుట్టించుకోవడం, ఇక్కడ దాకా జాకెట్లు కుట్టించుకోవడం, మెడంతా కనబడేలాగా మెడకు రకరకాలుగా వెనక డిజైన్లు పెట్టించుకోవడం. నిజంగా నీకు కనబడకూడదంటే మెడ ఇక్కడ దాకా కుట్టించుకోవాలి, కానీ వెనకెందుకు? ఆ విధంగా చాలామంది ఆ వీపు అంతా కనబడాలని, అందరూ కూడా చూడాలని రకరకాల షేపులతోటి వీపు భాగాన్ని కత్తిరించుకొని చేయించుకుంటూ ఉంటుంటారు. అలాగే ఎవరైతే బాగా కనబడేలా కుడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటుంటారు. పూర్తిగా కనబడకుండా, వీపు కనబడకుండా కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అలాగ ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందంగా కనబడాలని, వీపంతా అందరం కూడా కనబడాలని, లోకానికంతా కూడా కనబడాలని, ఆ విధంగా అది దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఆ విధంగా ఉండకూడదు వాళ్ళు. ఎందుకంటే బ్రహ్మాం గారు కూడా ఆయన దర్శనంలోనో కళ్ళలోనో చూశాడు. ఆయన చూసి ఆయన ఏం చేశాడంటే, పిల్లలు ఏమండి పూర్తిగా ఇక్కడ దాకా బట్టలు వేసుకునేలాగా, అలాగే కాళ్ళ కింద వరకు బట్టలు వేసుకునేలాగున, మేడలు అలాంటివి ఏమి కనబడకుండా, ఇంకా ఆయన చూసింది ఏంటంటే జడలు అలాంటివి ఏమి వేసుకోకుండా, అలాగా జుట్టును కత్తిరించకుండా, ఆ విధంగా ఆయన చూసిన దాన్ని బట్టి వాళ్ళ సమాజాల్లో, సంఘాల్లో ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆ విధానంలో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ పిల్లలారా మీరు ఆలోచన చేయండి. అంటే నీవు వేసుకునే వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి అని అంటే, తగుమాత్రం భక్తి కలిగిన వారు అన్నట్టుగా కనబడాలి. నేను చూడగానే వీడు భక్తిపరురాలట్టు ఉందరా, చాలా దీనత్వంగా ఉందరా, ఈవిడ చాలా తగ్గించుకొని ఉందరా, చాలా నెమ్మదస్తురాలకు కనబడతా ఉంది, ఈవిడ చాలా భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా కనబడతా ఉంది అని అంటే, అలాంటి స్త్రీని ఆమె భక్తి కలిగిన స్త్రీగా ఉంటుంది. అంతేగాని మగరాయిలాగా నడవడం, మగవాళ్ళలాగా మాట్లాడడం, మగాళ్ళు మాట్లాడుకుంటే మగాళ్ళ మధ్య గురించి దూరిపోవడం, ఏమండి మగవాడిలాగా బిహేవియర్ చేసేవాడు ఉంటారు. ఎందుకంటే ఆయన పురుషుడు గాను స్త్రీ గాను సృష్టించాడు అన్నది బైబిల్లో. స్త్రీ ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది, పురుషుడు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. కానీ చాలా కుటుంబాలలో పేరుకి పురుషుడే కానీ బయటికి పిల్లిలా కనపడతాడు, కానీ ఇంట్లో మాత్రం పిల్లిలా ఉంటాడు. ఆ భార్య ఏం చెప్తే దాని ప్రకారం నడుస్తూ ఉంటాడు. ఏదైనా చేయబోయే ముందు కూడా నా భార్య ఏం చెప్తుందా అని ఆ భార్య మాట కోసం ఎదురు చూసేటువంటి పనికిమాలిన ఉంటారు చాలామంది. ఇలాగా ఆ భార్యను బట్టి నడిచేటువంటి వారు ఆ కుటుంబంలో భార్య శిరస్సుగా ఉంటుంది.
ప్రధానమైనదిగా ఉంటున్నది. ఈ పురుషుడు కూడా చచ్చు దద్దమ్మలాగా ఉంటాడు, ఆవిడని బట్టి నడుస్తూ ఉంటాడు. ఇది దైవభక్తి కలిగిన స్త్రీ కాదు, ఈమె వివేకము లేనటువంటి స్త్రీ. ఈమె వివేకము కలిగిన స్త్రీ, తన స్థానం ఏమిటో ఆమెకు తెలుసు. బైబిల్లో ఆమె గురించి వ్రాయబడింది. ఆమె తన భర్తకు లోబడి ఆమె నడుస్తూ ఉంటుందే తప్ప ఏమి అధికారము చేయదు, ఉపదేశించదని వాక్యం చెప్తా ఉంది. ఆ భర్త కూడా వాక్య ప్రకారంగా నడిచేవాడుగా ఉంటుంటాడు. అందువల్ల బట్టి ఆ పిల్లలను కూడా ఆమె దైవభక్తిలో, వాక్య ప్రకారంగా దైవభక్తిలో ఆ పిల్లలని, అనగా సర్వశక్తిమంతుని యొక్క భక్తిలో ఆ పిల్లలని ఆ మాటలు చెప్పి ఆ పిల్లలని ఆ మార్గంలో పెంచుతా ఉంది. ఆయన నామస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అది వివేకము కలిగిన స్త్రీ చేసే పని. వివేకము కలిగిన స్త్రీ ఏం చేస్తుంది చెప్పండి? ఆమె వాక్య ప్రకారంగా నడుస్తుంది. ఎందుకంటే వాక్యమే వివేకాన్ని ఇచ్చేది. వాక్యం ఏం చేసి చెప్పండి? వాక్యం ఏం చేస్తానంటే నీకు వివేకమును ఇస్తుంది. మనం ఒకసారి చూద్దాం. లేరా, మనము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 104వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 104వ వచనం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గముల నీవు నాకు అసహ్యములాయను. ఆయన నామస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యం వినడం వలన, ఉపదేశం అంటే ఏమిటి చెప్పండి? వాక్యం వినడం వలన వివేకం వస్తుంది. వివేకం అంటే నువ్వు ఏది మంచో ఏది తప్పో నువ్వు తెలుసుకోగలుగుతావు అన్నమాట. నేను ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక వివేకం లేని స్త్రీ ఉందనుకోండి, ఆమె ఎడా పెడ మగాళ్ళలాగా మాట్లాడడం, మగాళ్ళలాగా తిరగడం, మగాళ్ళలాగా నడవడం అవన్నీ చేస్తూ ఉంటుంది అనుకోండి. అంతా కూడా ఆమెను చూస్తే మగాడే గుర్తుకొస్తాడు, ఆడవాళ్ళు గుర్తుకురారు. సాధు స్వభావం కనపడదు ఆమె దగ్గర, మృదు స్వభావం కనపడదు. సాధువైనటియు మృదువైనటియు అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలని ఉండదు. కానీ సాధు స్వభావం కాకుండా తోడేలాగా ఉండదు, గొర్రెపిల్లలా ఉండదు, గొర్రెపిల్లలాగా దీనత్వం కనపడదు, మృదువుగా మాట్లాడదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉండదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉండదు తప్ప అది వాక్య ప్రకారమా కాదా ఆలోచన లేకుండా మాట్లాడుతుంటుంది. ప్రార్థన చేసుకొని కనిపెట్టి కానీ ఆ విధంగా ఏమి మాట్లాడకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంది. మృదువుగా ఉండదు. ఆ మాట కూడా చాలా కషాయతనంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉన్నదనంటే, ఒక వివేకము లేని స్త్రీ ఉందనుకోండి, ఆ విధంగా ప్రవర్తించే స్త్రీ ఉందనుకోండి, ఈ వాక్యం విన్నప్పుడు అంటే భర్తని ఎదిరిస్తూ, భర్తను లోబడకుండా, అంటే ఆ భర్త చెప్పేది కూడా వాక్య ప్రకారంగా ఉండాలి. అది వాక్య విరోధమైనది అయితే నువ్వు ఆ భర్త మాట కూడా వినాల్సిన పని లేదు, వాక్యమే వినాలి. వాక్యం ఎందుకంటే నీ యొక్క అసలైన భర్త ఆయనే. ఈ శరీరంలో ఇక్కడ ఉన్నంత వరకు ఈ భర్త, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఎలాగ నీ సహోదరులుగా ఉంటారో నీ భర్త కూడా వారిలో ఒకటిగా ఉంటాడు. అక్కడ కూడా వెళ్ళి నా భర్తను రాసుకొని పూసుకొని బండి మీద వెళ్ళేటప్పుడు వెనక వెళ్ళేటప్పుడు కొంతమంది భుజాల మీద ఇలా వేసేసి మాకు తప్ప ఇంకెవరు లేరు, మా ఆయన అంత తోళ్ళు అని ఇలా రాసుకొని పూసుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. మీకు అర్థమవుతుందండి? కానీ అక్కడికి వెళ్ళిపోతే, ఆ రాజ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు మిగతా వాళ్ళు ఎలాగో ఏమండి, నీ భార్య అయినా నీ పిల్లలైనా అందరూ ఒకటి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మా కుటుంబమే వేరు, మిగతా కుటుంబాలు వేరు అన్నట్టు ఉండేది. అది దయ్యమని. అందరూ మనం ఒక కుటుంబము, మనం సహోదరులము. చాలామంది ఏం చేస్తున్నారంటే మా కుటుంబం పైచేయిగా ఉండాలి, మా కూటమికి పేరు రావాలి, మా కుటుంబం గుర్తించబడాలి, మిగతా కుటుంబాలన్నీ కూడా ఏ పేరు రాకూడదు, వాళ్ళకి ఏమీ ఉండకూడదు. అది స్వార్థముతో కూడిందనమాట. అది దయ్యం, అది సాతానది. అందరూ కూడా ఏమై ఉన్నారంటే ఒక కుటుంబమై ఉన్నారని వాక్యం చెప్తుంది. ఆయన నామస్తున్నారు. ఆ రాజ్యంలో కూడా ఏక కుటుంబముగా ఉంటారు, ఒక కుటుంబముగా అక్కడ ఉంటారు. కాబట్టి పిల్లారా, ఇక్కడ అలాగా
ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తూ లేకపోతే లోబడకుండా వాక్యాన్ని ఎదిరిస్తూ వాక్య ప్రకారంగా నడుస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎదిరిస్తూ అలా ఉండేటువంటి స్త్రీగా నీ ఉండి ఇప్పుడు వచ్చినప్పుడు వాక్యం విన్నావు అనుకోండి ఆ స్త్రీ గురించి, అప్పుడు నీకేమవుతుందో చెప్పండి? వివేకం వచ్చేస్తుంది. ఓహో, నేను పురుషునికి లోబడి ఉండాలి, నా పిల్లల్ని వాక్య ప్రకారంగా ఆయన తల్లిదండ్రులు ఆయన బోధ ప్రకారం పెంచుకోవాలన్నది బయట. పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని ఆ విధంగా వాక్యం చెప్తా ఉంది. ఈ మాటలను బట్టి నీకేమొస్తాడు? వివేకం వచ్చింది, నువ్వు ఎలా నడవాలో ఒక తెలివి వచ్చింది నీకు. ఇక ఇంతకు ముందు ఏమవుతుందంటే నీకు అసహ్యం వేస్తానమాట. అయ్యో, నా భర్తని నేను ఎందుకు వాక్య ప్రకారంగా నడుస్తున్నప్పుడు నేను ఆ ఏకీభించకుండా నేను ఎందుకు వాక్యాన్ని తృణీకరించాను, నేను ఎందుకు నా పిల్లలు నేను ఆయన బోధలో పెంచుకోలేను, ఇంతకుముందు అలాగే నేను సమయాన్నంతా కూడా ఆ ముచ్చటికి ఈ ముచ్చటికి నేను ఆ సమయాన్ని ఇచ్చి ఆ పిల్లలను పట్టించుకోకుండా ఆ గాలికి వదిలేశాను. వాళ్ళేమో గాలి పడాలాగా అలా బయట ఎగిరేసి ఆ సైకిల్ దొక్కి ఈ సైకిల్ దొక్కి అలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి అలా తిరిగి వాళ్ళు పాడైపోయారు. ఎందుకు అలా ప్రవర్తించానా, ఎందుకు వాళ్ళ మీద నేను మనసు పెట్టలేదా అని చెప్పి నీకు గత జీవితం ఏం చేస్తుంటే వివేకం వచ్చినప్పుడు అసహ్యం వేస్తానమాట. అర్థమవుతుందండి? చిల్లర ఎందుకు అల్లరి చిల్లర మాటలు మాట్లాడుకుంటూ ఉండడం, కూర్చొని ఎగురుతా గొంతులేస్తూ ఉండడం. ఏమండి, వాడు ఇంట్లో ఉన్నామనంటే కాముగా ఒక చోట కుదురుగా చక్కగా ఉండాలి, కానీ గాలి కుదిరేస్తారు పిల్లలు. ఆ విధంగా విధంగారంటారు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏమిటి, ఎలా ఉంటున్నారు గమనించుకుంటూ ఉండాలని చెప్పాడు ఆయన నా మనసులో. హల్లెలూయా. ఆ సెల్ ఫోన్లు ఏం ఆడుతున్నారు, ఏం ఆటలు ఆడుతున్నారు, ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఆ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, ఏమిటి, వాళ్ళు ఒక చోటకు చేరిపోయి ఒక మూలకు చేరిపోయి వాడు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నాడు, ఏమిటి. సెల్ ఫోన్లు వాడుతూ ఉంటే గొప్ప అయిపోతుంటారు చాలామంది, చాలా ఉప్పొంగిపోతుంటారు. మా ఊరికి అన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ తెలిసిపోతున్నాయి. మీరు గమనిస్తూ ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీటి వలన ఎందుకు చెప్తున్నాడు? వాటి వల్ల పాడైపోతారు కాబట్టి వివేకం వచ్చినప్పుడు ఏదైనా కానీ వాక్య వ్యతిరేకమైందంతా కూడా నీకు అసహ్యాన్ని కలుగు చేస్తుంది. అలాగే పురుషుడు విన్నాడు అనుకుంటే వాక్యము, అతడికి కూడా అసహ్యం వేస్తుంది. అయ్యో, ఏంటి, నేను నా భార్య కట్టుబాటులో ఉన్నానేంటి, ఆవిడ వెళ్ళమంటే వెళుతున్నాను, కూర్చోమంటే కూర్చుంటున్నాను, నడమంటే నడుస్తున్నాను, ఉండమంటే ఉండిపోతున్నాను. ఈరోజు ఏం వెళ్దాంలే ప్రార్థన కంటే నేనేంటి నా భార్యను బట్టి ఉండిపోతున్నానేంటి, నా భార్యని బట్టి నేను నడుస్తున్నానేంటి. ఏమంటే ఇప్పటివరకు నేను వాక్య విరోధంగా నడిచాను, ఇప్పుడు నేను ఇలా వాక్య ప్రకారం నడవాలి అని నీకు వివేకం వచ్చేసి వాక్య విరోధంగా నీవు నడవు. వాక్య విరోధంగా నడిచిన జీవితం నీకు ఎలాగ చేస్తా చెప్పండి? అసహ్యాన్ని కలుగు చేస్తా. అయి గమనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా వాక్యం అనేది ఏం చేస్తుంటే ఉపదేశం వినడం వల్ల వివేకము కలిగి నీవు ఆ యొక్క వాక్య వ్యతిరేకమైనవన్నీ కూడా, లేకపోతే తప్పు మార్గములన్నీ కూడా, నువ్వు నడిచిన తప్పు మార్గములన్నీ కూడా అంటే వాక్యమును విడిచి నడవడమే తప్పు మార్గం. ఆ మార్గములన్నీ కూడా నీకు అసహ్యాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి వివేకవంతుడు వాక్య ప్రకారంగా నడుస్తాడు. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే చూడండి, మనము ఈనాడు చాలామంది వివేకము లేని వారుగా, వివేకము లేకుండా నడవడం మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి వివేకము గల సుందర స్త్రీ అని చెప్పలేదు బైబిల్లో, వివేకము లేని సుందర స్త్రీ అని బైబిల్ చెప్తుంది. వివేకము లేని సుందర స్త్రీ, వివేకము గల సుందర స్త్రీ అంటే ఆత్మ సంబంధమైన సుందర స్త్రీ, ఆమె గుణ లక్షణాల్లో సుందర స్త్రీ. వివేకము లేని సుందర స్త్రీ అంటే పైకి శరీరాన్ని బట్టి ఆమె బాహ్య లోక సంబంధమైన అలంకరణతో కూడి చెవులకి, ముక్కులకి, మెడలకి, పాదాలకి ఏవేవో తగిలించుకొని లోకరీతిగా అందంగా కనబడుతూ, అందంగా నడుస్తూ, ఏమండి, అందంగా కళ్ళు తిప్పుతూ, అందంగా నోరు తిప్పుతూ, అందంగా చేతులు తిప్పుతూ, ఏమండి, అందరికి కూడా చూడాలనిపించేలాగా ఆ కళ్ళు తిప్పుతూ ఉంటే, అబ్బాయి ఎంత చక్కగా తిప్పుతుంది, అంత అందంగా తిప్పుతుంది, మురిసిపోతుంటారు చాలామంది. వాళ్ళ పిల్లలను చూసి గుళ్ళు తిప్పుతూ ఉంటే అందంగా
ఏమండి అందంగా చేతులు తిప్పుతూ ఉంటారు కొంతమంది. ఎలా అంటుంటారు ఏందో చేతులు జుట్టు ఏమి ఇలా తీసుకోవడం కుదరదు, ఇలాగా ఏదో స్టైల్ అనమాట. అలాగ అందంగా కనపడాలనే విధంగా ప్రతిదీ కూడా అందంగా నడవడం. మామూలుగా నడవచ్చు, కానీ ఏం చేస్తారు చెప్పండి, ఎవరైనా వాళ్ళంతా చూస్తున్నారు అనుకోండి, నడక మారిపోద్ది. చాలామంది ఆడవాళ్ళకి ఏమైపోద్ది చెప్పండి, నడక మారిపోద్ది, చూపు మారిపోద్ది, చేతులు మారిపోతాయి. ఏమండి జడ ఇంకా అప్పటి వరకు నిటారుగా ఉండేది అనమాట జడ. ఎప్పుడైతే ఎవరైనా చూస్తున్నారనుకోండి, ఆ నడక మారేటప్పుడు జడ కూడా ఇలా ఊగుతూ ఉండదు అనమాట, వెనక ఉయ్యాలు మారిపోతుంటాయి. సుందరంగా నడవాలనుకుంటుంటారు, అందంగా నడవాలి, అందంగా మాట్లాడడం. నీకు అర్థమైందా? అందంగా మాట్లాడాలనుకోవడం ఈ విధంగా, అంటే ఆకట్టుకునే విధంగా, మనుషులు ఎదుటివారిని ఆకట్టుకోవాలన్నట్టుగా కళ్ళు తెప్పడం, ఎదుటివారిని ఆకట్టుకోవాలన్నట్టుగా నడవడం, ఇలాగా సుందరంగా గోళ్ళు పెంచుకొని గోళ్ళకు రంగులు వేసుకోవడం, కాళ్ళకు రంగులు వేసుకోవడం, మూతికి రంగులు వేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు పిల్లారా అందంగా కనబడాలనేటువంటి ఆ యొక్క స్వభావం అర్థమవుతుందండి. అదే అందుకని ఆమె చాలా అందంగా కనబడవచ్చు. అందంగా కనబడాలని చాలామంది రకరకాలుగా బ్యూటీ పార్లర్లకు వెళ్ళిపోయి వారానికి ఒకసారి, నెల రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు రకరకాలలో మనము చూస్తూ ఉంటాం. అప్పుడు పిల్లారా మీరు ఆలోచన చేయండి, సర్వశక్తిమంతుని యొక్క రాజ్యములకు ప్రవేశించాలని. బాహ్య సౌందర్యాన్ని బట్టి, బాహ్యమైన అందాన్ని బట్టి ఆయన తీసుకుని వెళ్ళాడు. కానీ నా కూతురు చాలా అందమైంది, నాకులాగా అందమైంది అనుకునేవాళ్ళు ఉన్నారు కొంతమంది. నా కొడుకు చాలా అందమైంది, నా బుద్ధిలే వచ్చాయి, నా స్వభావమే, ఏమండి నా లక్షణాలే, నాకులాగానే సరిగ్గా ప్రార్థన చేయడం, నాకులాగానే సరిగ్గా చర్చికాడు, నాకులాగానే అలుగుతాడు, నాకులాగానే అలిగి భోంచేయడు, నాకులాగానే ఎవరికి వందనాలు చెప్పడం, నాకులాగానే బైబిల్ చదవడం, నాకులాగానే అన్నీ నా లక్షణాలు వచ్చేవి. నా కొడుకు అన్న చాలా వివేకము లేనటువంటి స్వభావం అది. వివేకము కలిగినటువంటి సుందర స్త్రీ, ఏమంటే వివేకము కలిగిన సుందర స్త్రీ ఎవరంటే ఆయన వధువు, ఆత్మ సంబంధమైన సుందర స్త్రీ. వివేకము లేని సుందర స్త్రీ అంటే, వివేకము లేనిది అని అంటే బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యము కలిగి, సౌందర్యం మీద మనసు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని వాక్యం చెప్తా ఉంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నాడు ఎక్కడ చూసినా కానీ మనుషులు అందము మీద మక్కువ కలిగి ఉంటున్నారు, అందంగా కనబడాలనుకుంటున్నారు. అందుకని అందంగా కనబడాలని వాళ్ళు అద్దం దగ్గర నుండి కదలరు. బయట వాళ్ళు కూర్చొని ఉంటాడు, ఆ భర్త పిల్లలో ఎవరో కూర్చొని ఉంటారు బయటకు వెళ్ళాల్సి. కానీ వీళ్ళు మాత్రం అద్దం దగ్గర నుండి కదలరు. లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది, తొందరగా తయారవు అని అంటే ఒకసారి ఇట్లా పిలిచి ఏ చీర బాగుందొచ్చు, ఇది కట్టుకుంటే బాగుంటానా, ఆయన మళ్ళీ సెలక్షన్ చేయడం లోపలికి వచ్చి. మీకు అర్థమవుతుందండి? పౌడర్ అంతా సరిపోయిందా లేదా, ఎలా ఉంది, ఇక్కడ తుడుచుకో తెల్లగా ఉందంటాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ ఎక్కువ ఉంది తుడుచుకో అంటాడు ఆయన. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే శుభ్రంగా ఉండకూడదు, పౌడర్ రాసుకోకూడదు, అలా ఉండకూడదని కాదు నా భావం. సమయాన్ని ఎక్కువగా అందానికి కేటాయిస్తూ ఉన్నారు, గంటల తరబడి అక్కడ అద్దము దగ్గర గడుపుతూ ఉన్నారు. కాబట్టి పిల్లారా, ఈ యొక్క వివేకం లేనటువంటి సుందర స్త్రీ ఆ విధంగా తయారవ్వడము మనము చూస్తున్నాం. ఈనాడు ఎక్కడ చూసినా కానీ స్త్రీలు చాలా అందంగా కనబడుతున్నారు. రోడ్ల మీద నడవడం కానీ, రోడ్ల మీద నడుస్తూ వెళ్ళడం కానీ, షాపుల దగ్గర కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, ఎక్కడ చూసినా కానీ ఈ స్త్రీలను పెడుతున్నారు. రోడ్ల మీద చూస్తే వాళ్ళే కనబడుతూ ఉన్నారు, షాపుల దగ్గర కూడా వాళ్ళనే పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కోసమని, వాళ్ళతో మాట్లాడడానికని. ఎందుకంటే కుర్రోళ్ళకి ఎక్కువగా ఆడపిల్లలతో మాట్లాడడానికి ఉబలాట పడిపోతుంటారు. ఆడపిల్లలతో మాట్లాడాలని. రెండోది ఏంటంటే వ్యాపారం ఏంటంటే ఆడపిల్లల ద్వారా అనుకోండి, ఆడపిల్లల దగ్గరకు వచ్చేసరికి లోకమైపోవడం ఇష్టపడ్డం, వాళ్ళ దగ్గర స్టేజ్కి వెళ్ళిపోతారు అనమాట. అందుకని ఆ షాపులో ఆడవాళ్ళని పెట్టామనుకోండి,
వాళ్ళు అది 500 రూపాయలది 700 800 చెప్పినా కానీ బేరం ఆడరు కుర్రోళ్ళు. కారణం ఎందుకనంటే అలా బేరం ఆడిపోతే ఆ అమ్మాయి మనం లోకుగా చూస్తుందేమో, తక్కువగా చూస్తుందేమో, ఆ అమ్మాయి ఈయన కొనలేడు, లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, పేదోళ్ళు అని అనుకుంటారేమో అనుకొని ఆ ఆడపిల్ల దగ్గర ఏం చేస్తుంటారంటే వీళ్ళు మొహమాటానికి వెళ్ళిపోయి కొనేస్తూ ఉంటారన్నమాట. అందుకని వాళ్ళని పడగొట్టడం కోసం ఏం చేస్తుంటారు, షాపుల్లో ఆడవాళ్ళని పెడతా ఉంటారు, వాళ్ళ ఆడపిల్లల్ని పెడతా ఉంటారు ఎక్కువ మందిని ఎక్కువగా. కానీ అందుకనే సమాజం ఈనాడు ఎక్కువగా పాడైపోవడానికి కారణం ఇది, తప్పులు ఎక్కువగా జరగడానికి కూడా కారణం ఇది. ఈనాడు చాలా ప్రపంచం చెడిపోవడానికి కూడా కారణము అదే. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా కానీ ఈనాడు సుందరమైన స్త్రీలు కనబడుతూ ఉన్నారు, కానీ వీళ్ళు వివేకము లేని వారుగా ఉన్నారు. వివేకము కలిగిన వారు ఆయన్ని నమ్ముతారు. వివేకము కలిగిన వారు చూడండి, మనము వచనాన్ని మనం చదువుకుందాం పిల్లారా. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి అమ్మా. అయితే 6వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. త్వరగా చదవాలి. లేకపోతే 5వ వచనం మీరు ఒకసారి చదవండి. పైకి భక్తి గల వారి వెలి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎదురు ఇటు వారికి విముఖుడు వేయడము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎప్పుడునూ నేర్చుకొనుచున్నను సత్యం విషయమై ఏమండి అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలోని చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు ఎన్నే ఎంబిరే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఈ అవివేకమైనటువంటి స్త్రీలు అంటే సుందరమైనటువంటి స్త్రీలే కానీ అవివేకమైనటువంటి స్త్రీలు, వీళ్ళు మోసపోయేవారుగా ఉన్నారు. దుర్బోధకుల చేత ఆనాడు ఎన్నే ఎంబిరే అనేటువంటి వారి ద్వారా పిల్లారు వారు ఎలాగైతే మోసగాళ్ళగా ఉన్నారో ఈనాడు కూడా అలాంటి బోధకులు అలాంటి వారు ఉన్నారు. వాళ్ళు సత్యాన్ని ఎదిరించి పిల్లారా ఎప్పటికీ అనుభవ జ్ఞానం పొందకుండా అవివేకముగానే ఉంటుంటారు. అవివేకంగా అంటే వాక్యం విని వాక్య ప్రకారంగా మందిరంలోనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు. వాళ్ళు సంఘంలో ఎందుకంటే తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. తిమోతి ఎవరో ఒక సేవకుడికి రాయబడినటువంటి పత్రికది, తీతు పత్రిక, ఇవన్నీ కూడా. కాబట్టి సంఘంలోనే వాక్యం వింటుంటారు కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, వాక్యం వింటుంటారు కానీ ఎల్లప్పుడూ ప్రార్థన వాళ్ళ జీవితంలో ఉండదు. తగ్గించుకొని ఉండండి, ఉండదు వాళ్ళ జీవితంలో. మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి అని ఏమి మార్పు ఉండదు. ఇలాగ వాక్యం వింటూ ఉంటుంటారు కానీ ఆ యొక్క వివేకంలోనికి రారు. వివేకము కలిగిన వారుగా ఉండకుండా ఇంకా అవివేకమైన స్త్రీలుగానే నడుస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాక్యములకు మీరిపోయి ఆ తప్పు మార్గంలో నడుస్తున్నటువంటి స్త్రీలుగానే ఉంటుంటారు, పురుషులుగానే ఉంటుంటారు. అలాంటి వారు ఏమైపోతారంటే సత్యాన్ని చివరికి విసర్జించేస్తారు, సత్యమును చివరికి వదిలిపెట్టేస్తారు. వాళ్ళు సత్యము మీద అనగా మెస్సైని ఎదిరించి తిరుగుబాటు చేసి వదిలిపెట్టేస్తారు వాళ్ళు. ఎందుకనంటే వాక్యం వింటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వింటున్నారే కానీ వాళ్ళు వివేకము పొందని వారుగా ఉన్నారు, వివేకము పొందనటువంటి స్త్రీలుగా ఉన్నారు అని వాక్యం చెప్తా ఉన్నారు. కాబట్టి పిల్లారా, వివేకం అనేటువంటిది ఏమైనా చెప్పండి, ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? వాక్యం వినడం వల్ల వస్తుంది. అందుకని వివేకం పొందడానికి నువ్వు ఎందుకు మందిరానికి వస్తున్నావు? బుధవారం ఎందుకు నువ్వు ప్రార్థన మారకుండా వచ్చేస్తున్నావు? కారణం ఏంటి? ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి నీరసంగా ఉన్నా బలహీనంగా ఉన్నా కానీ ఓపిక చేసుకుని ప్రార్థనకు వచ్చేస్తుంది. అయితే శనివారం ప్రార్థనకు వస్తుంటాం, ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఎందుకు రావాలి మందిరానికి చెప్పండి? ఎందుకు రావాలి? వివేకం పొందుకోవడానికి, తెలివిని పొందుకోవడానికి, జ్ఞానం పొందుకోవడానికి. ఏమండి?
ఇవన్నీ పొందుకోవడానికి ఏదో ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కదా, లేకపోతే అందరూ వెళ్తుంటారు కాబట్టి మేము కూడా మాకు ఒక మందిరం ఉంది, మాకు ఒక పాస్టర్ ఉన్నాడు, మాకు ఒక ఏదో వర్తమానం ఉంది, వెళ్ళాలి కదా అని ఆ విధంగా రావడం కాదు. నేను వివేకాన్ని పొందుకోవాలి. పిల్లవాడు బడికి ఎందుకు వెళ్తాడు, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు పిల్లల బడికనండి, అవి లోక సంబంధమైనటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ వివేకాన్ని, వాటిని పొందుకోవడానికి వాళ్ళు మానకుండా వెళ్ళిపోతారు. దానివల్ల వాళ్ళు జీవిస్తారు. నీవు కూడా ఈ వివేకం వలన నీవు ఆత్మ సంబంధంగా నువ్వు జీవించగలుగుతావు. ఆయన పరిస్థితి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం వినడం వల్ల నీకేమొస్తుంది చెప్పండి? వివేకం వస్తుంది. అందుకని చాలామంది అంటారు, వీడు దారి తప్పిపోతున్నాడు, వీడు ఇంట్లో తిరగబడుతున్నాడు, చెప్పిన మాట వినడం లేదు, లేకపోతే పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, ప్రార్థన రమ్మంటే రావట్లేదు, లేకపోతే ఈ పిల్లలు కొంచెం ఆ సెల్ ఫోన్ల మీద అలా ఇలా ఉండిపోతున్నారు, వీళ్ళకి భయం లేదు, రక్షణ పొందాలని ఆలోచన లేదు. వీళ్ళని ఆయన సన్నిధి నడిపిస్తే వీళ్ళకి జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, వివేకం వస్తుంది. అలాంటివన్నీ కూడా వాళ్ళు వదిలిపెట్టేస్తారు, వివేకవంతులుగా నడుస్తారు. బైబిల్ ఏం చెప్తుందండి? మీరు పావులు వలె వివేకము కలిగిన వారు, పౌరుల వలె నిష్కపటము కలిగిన వారుగా ఉండాలని ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. పావు ఏం చేస్తే చెప్పండి? అది జాగ్రత్త కలిగి ఉంటుంది అన్నమాట. అది జాగ్రత్త కలిగి ఉంటుంది. వివేకవంతుడు కూడా ఏం చేస్తాడండి? జాగ్రత్తగా ఉంటాడు. అంటే ఇలాంటి లోకంలో పడిపోకుండా, తప్పిపోకుండా, వాక్య విరోధమైన మార్గంలో నడకుండా ఆ జాగ్రత్తగా, అందుకని వివేకము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడండి? అతడు సాతానుకు దొరకకుండా జాగ్రత్తగా ఉంటాడు. పాము కూడా వ్యక్తికి దొరకకుండా, చంపబడకుండా అది ఏం చేస్తుంది చెప్పండి? జాగ్రత్తగా దాక్కూడదు, ఎక్కడ నొక్కుతుంది. అది చిన్న పేపర్ కింద కూడా చుట్టేసుకుని ఉండిపోతుంది. వివేకము కలిగి ఉంటుందన్నమాట. వివేకము కలిగిన వాడు ఆ విధంగా పాపంలో పడకుండా, లోకంలో పడకుండా, లోకాశలో జారిపోకుండా వాక్య ప్రకారంగా నడుస్తూ నిలబడతాడు. అప్పుడు వివేకము కావాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క బైబిల్లో సౌలు రాజు గురించి ఉంది. ఇలారా బైబిల్లో మనము ఒకటో సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. పదమూడవ అధ్యాయం 13వ వచనం చదవండమ్మా. అందుకు నీవు సర్వశక్తిమంతుడు ఇచ్చినట్టు ఆజ్ఞను నీవు కనుక నీవు అవివేకము పని చేసితివి. నీ రాజ్యం. బైబిల్లో మనం సమూయేలు చూసినట్లయితే సమూయేలు అవివేకం పని చేశాడు. అతడు అవివేకం పని ఏంటంటే అతడు సమూయేలు అర్పించాల్సిన బలులు తను అర్పించడం. అది సమూయేలు చేయాల్సిన పని సమూయేలు చేయాలి, రాజు చేయాల్సిన పని రాజు చేయాలి. కానీ ఇతడు ఏం చేశాడు చెప్పండి? సమూయేలు చేసే పని అతడు చేశాడు. ఇంకొకటి ఏమిటండి? సర్వశక్తిమంతుడు అమాలేకీయులందరిని హతమార్చినామని సమూయేలు ద్వారా చెప్పినప్పుడు అతడు సేవకుడి మాటను పెద్దగా తీసుకోలేదు. సమూయేలు చెప్పే మాటను పెద్దగా లెక్కలోకి తీసుకోవాలి, పెద్దగా పట్టించుకోవాలా. అలాగేనండి అన్నాడు, కానీ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. తీసుకోకుండా అతడు ఏం చేశాడనంటే సమూయేలు చెప్పిన మాటను పట్టించుకోకుండా, ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఏది చెప్తాడో అదే చెప్తాడు. అదే చెప్పాడు ఆయన. కానీ ఆయనకేం తెలియదులే అని ఏదో అనుకున్నాడో మరి. మొత్తానికి ఏం చేశాడనండి అతడు ఆ యొక్క సౌలు రాజు సమూయేలు చెప్పిన మాటను పక్కన పెట్టేసి, ప్రవక్త చెప్పిన మాటను పక్కన పెట్టేసి, దీర్ఘదర్శి అయినటువంటి ఆ సమూయేలు చెప్పిన మాటను పక్కన పెట్టేసి అతను ఏం చేశాడనండి? జనులు చెప్పినట్టు నడిచాడు. ఆ జనులు అన్నారు, అలా కాదు, ఇలాగ చేస్తే బాగుంటుంది అని అన్నారు. అప్పుడు సమూయేలు చెప్పినట్లుగా కాకుండా ఆ జనులు చెప్పినట్లు చేశాడు. అంటే సర్వశక్తిమంతుని మాటకు విరోధంగా నడిచాడు. అందుకని సర్వశక్తిమంతుని మాటకు విరోధంగా నడవడమే అవివేకంగా నడవడం అంటారు.
వివేకము కలిగిన వాడు ఎప్పుడు కూడా ప్రవక్త ఏం చెప్పాడు దాని ప్రకారం నడుస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఏదైనా చెప్పాడు దాని ప్రకారం నడవాలంతే. అలా కాకుండా సంఘంలో చాలామంది ఏం చేస్తుంటారంటే వాక్యం వింటారు, వాక్యం చెప్తుంది ఏదో తెలుసుకుంటారు, తర్వాత ఏం చేస్తారంటే బ్రదరో ఏం చేస్తే బాగుంటుంది, సిస్టరో ఏం చేస్తే బాగుంటుంది అని వాక్యం ఏం చెప్తుంది దాన్ని వదిలేసి, లేకపోతే లోకంలో ఎవరైనా ఏదైనా చెప్తే ఇది బాగుందని అనిపించి, వాళ్ళకి ఏ మాట సమయంలో మాట వాళ్ళకు బాగుందని అనిపించరా, కరెక్ట్గా అనిపించరా, వాళ్ళకి ఏది బాగుందని అనిపిస్తుందని అంటే ఆ జనులు చెప్పిన మాటలు చాలా బాగున్నాయిరా, చాలా కరెక్ట్గా ఉన్నాయిరా అని అనిపించింది వాళ్ళకి. ఆ సమయానికి అనిపించింది, ఆ వేలు వెళ్ళిపోయాడు. ఈనాడు కూడా మనుషులు ఏం చేస్తారంటే వాక్యం ఏం చెప్తుందో, లేకపోతే సేవకుడు ఏం చెప్పాడో, లేకపోతే ప్రవక్తలు ఏం చెప్పారో, బైబిల్లో ప్రవక్తలు ఏం చెప్పారో దానిని బట్టి కాకుండా దానికి వాళ్ళకి పెద్దగా అనిపించదు. వాళ్ళకి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళకి ఏంటంటే వాక్యం కంటే కూడా ప్రవక్తల కంటే కూడా ఇంకో ఎవరొకరి మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఉన్న వాళ్ళ మాటలు బట్టి పోతూ ఉంటారు. అందువల్ల ఆ యొక్క సౌలు రాజుకి సమూయేలు మీద పెద్ద నమ్మకం లేదు. సమూయేలు మీద నమ్మకం లేదు కాబట్టి జనులు బాగా నమ్ముతాడు. అతను జనాన్ని బాగా నమ్మేవాడు. ఆ జనాన్ని బట్టి వెళ్ళిపోయాడు. అతను అవివేకం పని చేశాడు. సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు దాన్ని చేయలేదు అతను. అప్పుడు అవివేక పని చేశాడు కాబట్టి దాన్ని ఏమన్నాడు చెప్పండి, అవివేకము పని చేసేది కనుక అని వాక్య విరోధంగా నడవడమే అవివేకంగా నడవడమే. రాయి నామనిస్తాను, వాక్య ప్రకారంగా నడవడమే వివేకముగా నడవడమైనది, వివేకము కలిగి ప్రవర్తించడమైనది అతడు. అందువల్ల ఈనాడు సుందరంగా కనబడేటువంటి యొక్క స్త్రీలు లేకపోతే స్త్రీలనగా సంఘాలు ఈనాడు చాలా అందంగా కనబడవచ్చు, అందంగా మనుషులు కనబడవచ్చు. ఆ సంఘాల్లో అందంగా తయారై వచ్చి ఉండొచ్చు వాళ్ళు, కానీ ఆ సంఘాల్లో వాళ్ళకి ఏమీ లేదు చెప్పండి, వివేకము లేదు. వివేకము కలిగి ఉంటే అపోస్తులు ఏ నామములో బాప్తిజం పొందారో ఆ నామంలోనే బాప్తిజం పొందుతారు. కానీ ఇప్పుడు అవివేకంగా వాళ్ళు ఏం చేశారనంటే రోమన్ క్యాథలిక్ సంఘముది అమలు చేసినటువంటి ఆ బాప్తిజాన్ని వాళ్ళు అనుసరిస్తూ పోతున్నారు. వాళ్ళు అంటే మనుషులు తీసుకొచ్చిన బాప్తిజం. ఎవరు కూడా బైబిల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ యొక్క బిరుదుల్లో బాప్తిజము ఇవ్వలేదు. నామములోనే బాప్తిజం ఇచ్చారు. కానీ ఆ బాప్తిజాన్ని రోమన్ క్యాథలిక్ సంఘం అపోస్తులు ఇవ్వనటువంటి బాప్తిజాన్ని ముగ్గురు దేవుడు కనబడుతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కనబడుతున్నారు. కాబట్టి ముగ్గురులోనే బాప్తిజం పొందాలని దాన్ని తీసుకొచ్చారు. అది ముగ్గురు కాదు, ఒక్కడే 3 కార్యాలు ఆ నామంలోని రక్షణని ప్రత్యక్షత కలిగి అపోస్తులు బాప్తిజం ఇచ్చారు. అవివేకం పని చేసింది రోమన్ క్యాథలిక్ సంఘం. ఆ రోమన్ క్యాథలిక్ ఎంతో సుందరమైనది కావచ్చు, వాటికన్ సిటీ. అది ప్రతి దేశంలో కూడా ప్రతి పట్టణంలో కూడా అది దాని యొక్క సంఘములు, దాని యొక్క జనులు ఉన్నారు. అది సుందరమైనటువంటి పట్టణముగా లేకపోతే సుందరమైనటువంటి సంఘాలుగా సుందరమైనటువంటి మనుషులుగా కనబడవచ్చు. కానీ అవివేకముతో ఉన్నటువంటి సుందర స్త్రీలు సంఘాలు సుందరంగా కనబడతా ఉన్నాయి. మీటింగులు, లైటింగులు, ఏమండి తలుపు మెలుకులు, మెరుపులు, ఏవేవో చేస్తూ ఉంటారు. ఆకర్షణ కోసం, జనాన్ని ఆకర్షించడం కోసం. బయట ఎక్కడ ఆనందభారతులు మీటింగ్ పెడుతున్నారు అనుకోండి, ఆకర్షణ కోసం ఏం చేస్తుంది చెప్పండి, లైటింగ్లు ఇలా వెళ్తాం, ఇలా వెళ్ళిపోతాం. రకరకాలుగా పాటలు పాడేవాళ్ళు తీసుకొచ్చి రకరకాలుగా ఏవో చేస్తూ ఉంటారు, ఏవో వేషాలు వేస్తూ ఉంటారు జనాన్ని ఆకర్షించడం. అదంతా కూడా వివేకమైనటువంటి వివేకము కలిగినటువంటి స్త్రీ ఉంది, అది ఆయన వధువు. వివేకము కలిగిన సుందర స్త్రీ అంటే ఆమె ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం కలిగినది. కాబట్టి పిల్లారా అవివేకపు పని చేశాడు ఎవరు చెప్పండి, సౌలు రాజు అయినా మనుషులు. హల్లెలూయా. ఈనాడు కూడా సంఘాలు అందువలన అవివేకము కలిగినటువంటి సుందర స్త్రీ అంటే ఆమెకు వివేకము
లేదు. వివేకం ఉంటే నామూల బాప్తిసం. ఈనాడు కూడా బ్రహ్మం గారి సంఘాల్లో కూడా అవివేకముతో కూడా సుందరమైన సంఘాలు ఉన్నాయి. సుందర స్త్రీ వలె ఉన్నాయి. తెలివి లేదు వాటికి, వివేకము లేదు వాటికి. వివేకము లేదు కాబట్టే అవి దావీదు నక్షత్రమును తృణీకరిస్తూ ఉన్నాయి. దావీదు కేడెమనగా రక్షణ, ఆ కేడెమును తృణీకరిస్తూ ఉన్నాయి. అందుచేత పిల్లారా, వాటి వివేకం అనేది లేదు. మనకైతే ఆయన వివేకమునిచ్చాడు. ఆయన హల్లెలూయా, వివేకము ఇచ్చాడు. అందువల్లనే మనము ఆ వివేకమును బట్టి మనము నడుస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వివేకము లేనటువంటి సుందర స్త్రీ పిల్లారా, ఆమె ఎంత సౌందర్యంగా ఉన్నప్పటికీ కూడా, ఆమె ఎంతోమంది జనాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, ఆమె ఎంతో ధనవంతురాలుగా ఉన్నప్పటికీ కూడా, ఎంతో బంగారము లేకపోతే అవన్నీ కలిగి ఎంతో సౌందర్యమైనటువంటి సంఘాలుగా ఉన్నప్పటికీ కూడా, ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంఘముగా ఉన్నప్పటికీ కూడా, కానీ అది వివేకము లేనటువంటి సుందర స్త్రీ మాత్రమే. ఆ విధంగా ఆమె వివేకము లేనటువంటిదిగా కనబడతా ఉంది. అందుకని వివేకము కలిగిన వాడు ఎప్పుడు కూడా వాక్య ప్రకారంగా నడుస్తూ ఉంటాడు. వివేకము కలిగిన వాడు ఎప్పుడు కూడా వాక్య ప్రకారంగా నడుస్తూ ఉంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. మనము 2వ తిమోతి 3వ అధ్యాయము 9వ వచనం, ఇందాక చదివిన దగ్గర ఒకసారి 9వ వచనం చదవండి. వారి అవివేకం ఎలాగో తేటబడును, అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును కనుక వీరు ఇక ముందుకు సాగరు. అవివేకము తేటపడిపోతా ఉంది. వీళ్ళెంత అవివేకవంతులా, ఆయన ఒక్కడిని గ్రహించలేని అవివేకులుగా ఉన్నారు. సర్వశక్తిమంతుడు ఒక్కడిని గ్రహించలేనటువంటి అవివేకులుగా ఉన్నారు. బైబిల్లో మనము ఆ యొక్క సొలొమోను గురించి మనం చూసినట్లయితే, సొలొమోను ఆయన ఏమిచ్చాడు చెప్పండి? వివేకాన్ని ఇచ్చాడు. మంచేదో చెడేదో ఆ న్యాయము తీర్చడానికి కావాల్సిన వివేకము. అతడు ఏమి అడిగాడు అంటే, నీకు కనుక సర్వశక్తిమంతుడు కనబడి ఏమైనా నీకేం కావాలి అని అడిగితే నువ్వేమడుగుతావనంటే నాకు లోకంలో నా పిల్లలు మంచి మార్కులు అందరూ కూడా చక్కగా పాస్ అవ్వాలి, పిల్లల గురించి నాకు బాధ, వాళ్ళు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి, వాళ్ళకి మంచి భార్యలో లేకపోతే భర్తలో రావాలి, వాళ్ళు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ఏమండి గొప్ప ఆస్తి పరులు అవ్వాలి అని కోరుకుంటావు నువ్వు. అయితే ఒకసారి ఒక ఆవిడని అలాగ అడిగితే ఆవిడ ఏముందనండి, అవి నాకేమొద్దు కానీ నా పిల్లలకు రక్షణ చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ పిల్లల గురించి ఎప్పుడు కూడా వాళ్ళు లోకరీతిగా గొప్పవాళ్ళుగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, మంచి మంచి పొజిషన్లో ఉండాలి అని విచారం కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ లోక సంబంధమైన అడుగుతారు. ఆత్మ సంబంధమైన భారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నా పిల్లలు పరలోక రాజ్యంలో ఉండాలి, ఎత్తబడాలి, ఆ దేశంలో ఉండాలి, వాళ్ళు మారాలనుకునేవాళ్ళు నా పిల్లలు రక్షించబడాలని కోరుకుంటారు. ఆయన కానీ ఇక్కడ సొలొమోను దగ్గరకు వచ్చేటప్పుడు సొలొమోను కూడా అతనిలో ఒక భయం ఉంది. ఏ భయం అని చెప్పండి? సొలొమోనులో ఉన్న భయం ఏంటి చెప్పండి? సొలొమోనులో ఉన్న భయం ఏంటి? నేను అన్యాయంగా ఎక్కడైనా తిరుగు తిరుస్తానేమో, మంచిని చెడునని కానీ చెడుని మంచి అని కానీ నేను తిరుగు తిరుస్తానేమో అని ఆ యొక్క భయము ఎవరిలో ఉంది చెప్పండి? సొలొమోనులో ఉంది. ఆయన నామనిస్తాడు. చూడండి 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను చూడండి మంచి చెడ్డలు వివేచించి
నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయాన్ని దయచేయమన్నాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇంత గొప్ప జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించేటువంటి ఆ వివేకాన్ని దయచేయమన్నాడు. ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకొని ఆ చెడు మార్గంలో వెళ్లకుండా ఆ చెడు విడిచిపెట్టేసి మంచి మార్గంలో వెళ్ళేలాగా, మంచిగా ప్రజలకు తీర్పు తీర్చేలాగా, ఎవరు చెడ్డవారో ఎవరు మంచివారో తెలుసుకొని వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని మంచి చెడులు ఎరుగునట్లు వివేకాన్ని దయచేయమని ఆ యొక్క సొలొమోను ఏం చేశాడు చెప్పండి? ప్రార్థించాడు. ఆయన నామరుస్తాడు. అంతేగాని నేను రాజును కదా, నాకు అందరికంటే మంచి రథాన్ని ఇవ్వు, నేను రాజును కదా, ఈ కిరీటం అంత ఏం బాగోలేదు, నాకు మంచి కిరీటం ఉంటే బాగుంటుంది, నేను రాజును కదా, నాకు ఈ బట్టలు ఏం బాగోలేవు, మిగతా వాళ్ళకంటే కూడా ఇంకా గొప్ప బట్టలు నాకు ఇవ్వు, లేదా నాకు ఈ కోట ఎంత ఏం బాగోలేదు, దీనికంటే నాకు పెద్ద కోట ఉంటే బాగుంటుంది, ఏమండి ఇదిగో నాకు ఈ సైన్యం ఇది అంత ఏం బాగోలేదు, సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ దయచేయి అని ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆ సొలొమోను అడగలేదు. ఆయన నామరుస్తాడు. ఈనాడు కూడా చాలామంది ఏమడుగుతారు చెప్పండి? ఇవే అడుగుతూ ఉంటారు. వీటి కోసమే మందిరానికి వస్తారు, వీటి కోసమే ప్రార్థిస్తుంటారు మత్స్యాల సంఘాల్లో, వీటి కోసమే లోక సంబంధం వాటి కోసమే. నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సొలొమోను వలె అడగాలి. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎప్పుడే వాక్యం ఏం చెప్తుందనంటే, ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు మొదటగా వెతుకుని అవన్నీ కూడా మీకు అనుగ్రహించమన్నాను. కాబట్టి సొలొమోను మొదటగా ఏం వెతికాడనంటే వివేకాన్ని వెతికాడు. కాబట్టి దానితో పాటు మిగతావి కూడా అనుగ్రహించబడ్డాయి. ఆయన ఎందుకంటే అతడిలో ఒక బాధ ఉంది. ఇంతమంది జనంలో నేను ఎక్కడ తప్పు చేస్తానో, ఎక్కడ అన్యాయంగా నడుస్తానో, ఎక్కడ నేను అన్యాయంగా తీరుస్తానో, మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని కానీ, చెడ్డవాళ్ళని మంచివాళ్ళని కానీ ఆ విధంగా చెడు ఆలోచన చేసి మంచివాళ్ళని కూడా చెడ్డవాళ్ళని ఎక్కడ మాట్లాడతానో, చెడ్డవాళ్ళని కూడా మంచివాళ్ళని ఎక్కడ మాట్లాడతానో, ఆ విధంగా నేను ఎక్కడ తీరుస్తానో అని అతడు ఆ యొక్క మాటకి భయపడ్డాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే నోరుందని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆ మాట ఏమైపోద్దంటే నీకు అది సత్యమైతే నీకు మేలు చేస్తుంది, కానీ నువ్వు మాట్లాడే మాట సత్యం కాకపోతే అది కీడు చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకని ఆ మాటకు సొలొమోను భయపడ్డాడు. ఒకవేళ నేను మాట్లాడేటప్పుడు నేను చెడ్డవారిని కనుక మంచివారిని చెడ్డవారుగాను నేను తీర్పు తెచ్చి మాట్లాడినట్టు నేను అప్పుడు దోషిని అవుతాను, అపరాధం అవుతాను అని అతడు వివేకాన్ని అడిగాడు. ఆయన నామరుస్తాడు. అందువల్ల నువ్వు ఆ బిడ్డలకు వివేకాన్ని దయచేయి ఆయన, నీ వివేకాన్ని దయచి లోక వివేకం కూడా ఉంటుంది, అవి కాదు ఆత్మ సంబంధమైన నా పిల్లలకు ఆ యొక్క వివేకాన్ని మంచి చెడుని ఎరిగి ఇది చెడు ఇది మంచి అని ఎరిగి చెడు ప్రకారంగా కాకుండా చెడ్డ మార్గంలో కాకుండా మంచి మార్గంలో నడుచున్నట్లు ఆ యొక్క వివేకాన్ని నాకు దయచేయాలి. అందుకని సామెత గ్రంథం అనేది వివేకాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. నేను ఆరంభంలో చదివితే ఆ మాటలు రాయబడి ఉంటాయి. సామెత గ్రంథం చదవడం వల్ల నీకు వివేకము కలుగుతాదని వాక్యం చెప్తుంది. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన వివేకము కలిగి, అందుకని అతడు వివేకాన్ని అడిగాడు కాబట్టి మిగతా ఆయన్ని కూడా ఆయన అనుగ్రహించాడు. మిగతా ఆయన కూడా సమృద్ధిగా అనుగ్రహించినప్పుడు సొలొమోను వంటి ధనవంతులు గొప్పవాళ్ళు ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరూ లేరని వాక్యం చెప్తుంది. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా ఆ మంచి చెడుని ఎరిగినట్టు. అందుకని ఈనాడు మనకు వివేకం ఉంది కాబట్టి ఏది వాక్య ప్రకారమైందో ఏది వాక్య ప్రకారమైంది కాదు మనకి ఈనాడు వివేకం కలిగి ఉన్న దానిని బట్టి ఈనాడు ఆ సంఘాలని కూడా తప్పుడు దారిలో ఉన్నాయని, బ్రహ్నాం గారి సంఘాలు కూడా దుర్బోధంలో ఉన్నాయని, ఇది సత్యమని మనం చెప్పగలుగుతున్నాం. ఆయన వివేకవంతుడు, మంచేదో చెడేదో ఎరిగి ఉంటాడు. ఆయన నామరుస్తాడు. మెస్సయ్య చూడండి, యోహాను చూడండి, వాళ్ళు వివేకము కలిగి ఉన్నారు. వివేకము కలిగి ఉండి ఆ దినమును నెరవేర్చున్న లేఖనాలు ఏంటి వాళ్ళకు తెలుసు. వాళ్ళ జీవితాలు ఆ లేఖనాలు నెరవేర్చబడతా ఉన్నాయి.
నీ జీవితంలో ఇప్పుడు ఎలాగైతే నీకు వాగ్దానం చేయబడింది నెరవేర్చబడుతున్నాయో, వేకువచ్చి గురించి వాగ్దానం చేయబడింది ఎలా నెరవేర్చబడుతుందో, ఆ దినాల్లో కూడా ఆ లేఖనాలు నెరవేర్చబడిన వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు అనగా మెస్సయ్య ఆ యొక్క యోహాను వాళ్ళు వివేకము కలిగి ఉన్నారు కనుక ఆ యొక్క వివేకముతోనే మీరు సర్ప సంతానము, మీరు అబ్రాము సంతానము కాదు, మీరు చెడ్డవారు అని వారి గురించి చెప్పగలిగారు. ఆయన హల్లెలూయా. ఇది మంచి, ఇది సత్యము, ఇది మేలు కలుగు చేస్తుంది, అది కీడు కలుగు చేస్తుంది. వివేకము, ఆత్మ సంబంధమైనటువంటి వివేకము ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. వాక్యం వినడంలో ఆ వివేకము వస్తుంది. నీకు ఇప్పుడు ఒక వివేకము కలిగి ఉండవు. వివేకము కలిగి నీవు మతశాఖ సంబంధమైన బోధనను కానీ, ఆ సిద్ధాంతాలను కానీ, లేకపోతే అన్యుల యొక్క ఆచారాలను కానీ ఎందుకు నీకు అసహ్యం వేసింది? ఈ ఉపదేశం వినడం వల్ల నీకు వివేకం వచ్చింది. ఇది వాక్య ప్రకారం అయిందిరా అని నీకు వివేకము కలిగి ఆ యొక్క వివేకం వచ్చింది. దాన్ని బట్టి ఇవన్నిటిని కూడా నువ్వు అసహించుకుంటున్నావు. వివేకము వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? అసహ్యం. ఈనాడు కూడా మనము బ్రహ్నాం గారిని కానీ జాన్సన్ గారిని వీళ్ళు చూసినప్పుడు వాళ్ళు కూడా మంచి చెడ్డలను ఎరిగినటువంటి వివేకము కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి వారు అపోస్తుల బోధ ఏమిటో, అలాగే మతశాఖ సంఘాలు వెళుతున్న మార్గం ఏమిటో వాళ్ళు వివేకము కలిగి ఉన్నారు కనుక అపోస్తులు నడిచిన మార్గమే సత్యమైన మార్గమని, అది దుర్బోధలని, అవన్నీ కూడా అపోస్తుల బోధలు కాదని, సాతాను యొక్క బోధలని వారు మాట్లాడగలిగారు. ఆయన వివేకాన్ని ఇచ్చాడు వాళ్ళకి ఆయన. నీకు కూడా వివేకం ఉంటే నువ్వు మాట్లాడగలుగుతావు. వివేకం లేకపోతే నువ్వేమి నువ్వేమీ మాట్లాడలేవు. వివేకము అనేది సొలొమోనుకి ఇచ్చాడు. అందువల్ల సొలొమోను కూడా ఇద్దరు స్త్రీల విషయంలో తీర్పు తీర్చేటప్పుడు కూడా అతడు న్యాయముగా తీర్పు తీర్చగలిగాడు. అంతగా వివేకము కలిగి ఉన్నాడు అతడు. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇద్దరు స్త్రీలు వచ్చారు, నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు వాళ్ళు. ఆ సమయంలో వివేకముగా అతడు ఏం చేశాడు చెప్పండి? 2 భాగాలు చేస్తానన్నప్పుడు నిజమైన తల్లి అంది, ఇంకొక తల్లి అంది, ఇంకొక ఆవిడ అంది చేయమని 2 భాగాలు. ఇంకొక ఆవిడైతుంది ఎక్కడున్న నా బిడ్డ క్షేమంగా ఉండాలి, చేయొద్దండి. ఈమె బిడ్డ తల్లి ప్రేమ, ఆ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటుందంటే ఈమె నిజమైన తల్లి. ఈమె ఆ బిడ్డ క్షేమాన్ని కోరుతుంది తప్ప ఈమె నిజమైంది కాదు. అందుకని 2 భాగాలనే చేయమంటుంది. కానీ కాబట్టి అలాగే వివేకము కలిగి ఆ యొక్క వివేకాన్ని ఇచ్చాడు. నువ్వు కూడా వివేకముగా నడుస్తున్నావు. ఎందుకని ఏ సంఘ శాఖలతో కానీ, ఏ దుర్బోధలతో కానీ, బ్రహ్మాంగార సంఘాల్లో దుర్బోధలతో కానీ ఏకీవించకుండా అవి తప్పని వివేకము కలిగి ఈ కాలంలో నువ్వు నడుస్తున్నావు. కారణం ఏంటి చెప్పండి? ఆ యొక్క వివేకాన్ని నీకు ఆయన ఇచ్చాడు. వివేకం లేకపోతే నువ్వు వాటిని అసహించుకొని ఇక్కడ రావు. అర్థమైందా? ఆ యొక్క వివేకం అనేది, వివేకము కలిగిన వారి నిజమైన వధువు అయి ఉన్నది. ఆయన హల్లెలూయా. వివేకము లేని సుందర స్త్రీ ఏమైనా చెప్పండి? అది పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఆ స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. సుందరంగా కనపడవచ్చు ఆ స్త్రీ, కానీ వివేకము లేదు. ఈ వివేకము లేదు. ఈనాడు కూడా పంది ముక్కునున్నటువంటి బంగారం కమ్మి వలె ఈనాడు చాలా సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి, వాటికి వివేకం లేదు. అందువల్ల సొలొమోను ఏమడిగాడు చెప్పండి? వివేకాన్ని అడిగాడు. కానీ నాకు బిర్యానీలు కావాలి, ఈరోజు నాకు చికెన్ కావాలి, జాయింట్లు కావాలి, నాకు లోకంలో అవి కావాలి, ఇవి కావాలి, అవన్నీ అడిగితే ఎవడు ఆయన? ఏం చేస్తున్నావు చెప్పండి? నువ్వు ఐక్య విచారాలు కలిగి ఉంటావు. నువ్వు ఎప్పుడు కూడా ఏమి చిందునా, ఏమి త్రాగుదునా, పిల్లలకేం పెడుతున్నా, వాళ్ళకేం కొనిద్దానా, వీళ్ళకేం కొనిద్దామా, వాళ్ళ పిల్లలకి వీళ్ళు కొనిస్తున్నారు, వీళ్ళ పిల్లలకి ఏం కొనుక్కుంటున్నారు, మా పిల్లలకి ఏం కొనలేకపోతున్నావు, నాకేం కొనుక్కోలేకపోతున్నాను, నాకేం చేసుకోలేకపోతున్నాను, నాకు అవి లేవు ఇవి లేవు, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేసుకుంటున్నారు అని ఎప్పుడు కూడా ఐక్య విచారాలకు ఏడుస్తూ ఉంటావు. కాబట్టి నీ ఏడుపు ముఖాన్ని తగ్గట్టుగానే నీకంతా కూడా విరోధంగా జరిగిపోతూ ఉంటాయి, విరోధంగా వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు వెతకాల్సింది ఏమిటి చెప్పండి? వివేకాన్ని వెతకాలి. ఆయన నాకు వివేకాన్ని దయచేయి, నేను రక్షించబడ్డానికి. ఎందుకంటే ఈ చివరి కాలంలో మనకు ఒక వివేకాన్ని ఇచ్చాడు ఆయన. ఏంటంటే లోకవంతం కాబోతున్నదని
ఆయన రాజ్యం రాబోతూ ఉన్నదని. కాబట్టి వివేకము కలిగి మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని మనం అసహించుకొని, అంటే లోకములో చెడిపోయిన లోకము కాబట్టి ఈ చెడ్డ మార్గంలో నడవకుండా చెడ్డ స్త్రీల వలె ఆ సౌందర్యవంతంగా కనపడాలని, ఆ చెడ్డ పురుషుల వలె త్రాగడం తిరగడం అలాంటివన్నీ కాకుండా ఆ సెల్ ఫోన్లు లేదా టీవీలు ఆ చెడ్డ వాటిని ఉపయోగించుకుంటూ ఆ విధంగా కొనసాగడం కాకుండా అలాంటి వాటిని కూడా నువ్వు అసహించుకుంటూ వాక్య ప్రకారం నడుస్తున్నావండి. దానికి కారణం ఏమిటంటే వివేకమై ఉన్నది. ఇది అంతం కాబోతున్నదని నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి, ఇది నాశనం కాబోతుందని నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి, అందుచేత ఇప్పుడు నీవు ఒక రాజ్యం రాబోతున్నదని నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి, ఆ రాజ్యం కోసమై నీవు ఒక వివేకము కలిగి ఉండి వీటన్నిటిని కూడా నువ్వు అసహించుకొని ఈ రాజ్యంలో నువ్వు ఇచ్చేస్తున్నావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, వివేకమే నిన్ను రక్షించి. కాబట్టి వివేకము లేని సుందర స్త్రీ వలె ఉండకూడదు ఏ సంఘము కూడా. వివేకము లేని సుందర స్త్రీ వలె నడవకూడదు. వివేకము కలిగినటువంటి ఆయన వధువు అని ఉండాలి. ఆయన వధువు అలాంటిది. కాబట్టి నువ్వెప్పుడు కూడా ఏ విధంగా ఉండాలనేది నా పిల్లలకి వివేకాన్ని దయచేయి. వాళ్ళు మంచి చెడుని ఎరిగి వాళ్ళు చెడ్డవాటిని విడిచిపెట్టేసి, ఎందుకంటే ఆ చెడ్డవాటిని మంచి అనుకుని అలా కొనసాగకుండా నాయనా వాళ్ళు మంచి చెడుని ఎరిగి నడుచుకునేలాగా మా కుటుంబము, మేము, మా సమాజంలోనూ అందరము కూడా ఆ విధంగా నడిచేలాగా సహాయం చేయను. ఆయన నువ్వు ఎప్పుడైతే వివేకాన్ని గురించి ప్రార్థన చేస్తావో, ఏమండి ఆయన అడుగుతావో, అప్పుడు సొలొమోనుకు ఇచ్చినట్టు ఏదో గొప్ప గొప్ప ఇస్తాడని నేను చెప్పడం లేదు. ఈ కాలానికి తగిన విధంగా నీకు ఏమి ఇవ్వాలో, నీకు ఏమి అవసరమో ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన సొలొమోనుకు అప్పుడు ఆయన అవసరం కాబట్టి అవి ఇచ్చాడు. ఆయన నీకు ఇప్పుడు ఏం అవసరమో నీకు ఆయన ఇస్తాడు. అవి నాకు తెలియదు కానీ ఆయన తెలుసు నీకేం అవసరం. అవి ఆయన చిత్త ప్రకారంగా ఆయన ఏమి ఇవ్వాలనుకుంటే అవి ఇస్తాడు. అందుకని ఆ రోజుల్లో సొలొమోనుకు తెలియదు ఆయనకి ఏమి కావాలో, కానీ సర్వశక్తిమంతుడికి తెలుసు సొలొమోనుకి ఏమి కావాలో. అవన్నీ కూడా దయచేశాడు. ఆయన మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే వివేకాన్ని వెతకాలి. చూడండి, మీరు ఆయన రాజ్యముని నీతిని వెతుకుడి అని మనం ఇందాక విన్నాం. కానీ వాక్యము మీరు ఒకసారి కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి అమ్మా. త్వరగా చదవాలి. చూడండి, వివేకము కలిగి సర్వశక్తిమంతుని వెదకువారు కలరేమో అని యావే ఆకాశంలో చూచి నరులను పరిశీలించాడు. ఆయన మనుషులు హల్లెలూయా. వివేకాన్ని వెతికే వాళ్ళు ఎవరన్నా కలరేమో. ఆయన వివేకాన్ని, మంచి చెడులను తెలుసుకోవాలని ఆ యొక్క దాన్ని వెతికే వాళ్ళు ఎవరైనా కలరేమో. ఈనాడు ఎవరు వెతుకుతున్నారండి? వాడి గురించి ఎవరు ప్రార్థన చేసుకుంటున్నారండి? ఎవరు అడుగుతున్నారండి? అప్పుడు పిల్లరా, నువ్వు అడగకపోయినా ఆయన వధువు అడుగుతూ ఉంటుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నీవు వివేకము లేనటువంటి సుందర స్త్రీ వలె ఉండకూడదు. వివేకము లేని సుందర స్త్రీ ఆమె వివేకాన్ని అడగడం లేదు, కానీ లోక సంబంధమైన చెత్తంతా అడుగుతూ ఉంది. తన కడుపు కడుగుతూ ఉంది, తన మెడలో కడుగుతూ ఉంది. తన కడుపులో బాగా అయి నిండిపోయి ఉండాలని, ఎప్పుడు ఖాళీ ఉండకుండా ఉండాలని, లేకపోతే మెడలకో, చెవులకో, ముక్కులకో, కాళ్ళకో, లేకపోతే ఒంటి మీద మంచి రకరకాల వెరైటీ ఏవేవో ఇంట్లో అన్నీ కూడా సమృద్ధిగా, ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా అన్నీ కూడా నిండుగా ఉండాలని వివేకము లేనటువంటి స్త్రీ అది. అలాంటి వాటిని అడుగుతూ ఉంటుంది. నువ్వు వాటిని కాదు అడగాల్సింది, వివేకాన్ని. ఆయన మంచి చెడులు తెలుసుకొని, మేము మంచి చెడులు తెలియని వాడు ఏమంటే గుడ్డోడికి మంచి దారేదో చెడ్డ దారేదో తెలియదు అతడికి. కాబట్టి మంచి చెడు ఎనగడం, ఏది వాక్య ప్రకారమైంది, ఏది వాక్య ప్రకారమైంది, ఏ ప్రత్యక్ష ద్వారా కూడింది అది వాక్య ప్రకారమైంది. ప్రత్యక్ష అనేది వాక్య ప్రకారంగా ఉండాలి. కానీ ఈనాడు చాలామంది
ప్రత్యక్షత లేకుండా వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి పిల్లరా, ఆనాడు వాళ్ళు ఎలా ఎరిగి ఉన్నారో యోహాను గారు కానీ, మెస్సయ్య కానీ, అలాగే జాన్సన్ గారు కానీ, బ్రహ్నాం గారు కానీ మంచి చెడును ఎరిగిన వారుగా ఉన్నట్టుగానే మనము కూడా ఈ రోజున నిజమైన వధువేదో, అబద్ధమైన వధువేదో, బుద్ధి కలిగిన కన్యకేదో, బుద్ధి లేని కన్యకేదో మనం ఎరిగిన వారంగా ఉన్నాం. ఆయన వస్తారు. హల్లెలూయా. ఏది లోక సంబంధమైనదో, ఏది వాక్య ప్రకారమైనదో మనం ఎరిగి మనం ఈనాడు లోకం అంతం కాబోతుందని, ఆయన రాజ్యం రాబోతుందని మనం వివేకము కలిగి మనం తెలుసుకున్నాం. ఆయన నామని ఏ విధంగా వచ్చింది చెప్పండి? ఈ యొక్క వివేకము ఈ వర్తమానం వినడం వల్ల వచ్చింది. ఈ ఉపదేశం వినడం వల్ల నీకు ఈ యొక్క తెల్లవారుజాములో ఉన్నాము, అంతం కాబోతుంది, నూతన రాజ్యము రాబోతుందని నీకు ఒక వివేకం వచ్చింది. అందువల్ల నీవు ఈ యొక్క వివేకాన్ని కలిగి నీవు లోకాన్ని విడిచిపెట్టేసి నిత్యమైన దానిలోనికి నీవు ప్రవేశిస్తున్నావు. ఆయన హల్లెలూయా. కాబట్టి వివేకము కలిగినటువంటి స్త్రీగా నీవు ఉండాలి, వివేకము కలిగిన వధువుగా ఉండాలి. వివేకము లేనటువంటి సుందర స్త్రీ ఆమె ఎక్కడికి పోతుంది చెప్పండి? నరకానికి వెళ్ళిపోతుంది. నరకానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరం. తన అందము వలన ఆమె మోసపోయింది. తన సౌందర్యము అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? వ్యర్థమైపోయింది. అది శాశ్వతమైంది కాదు. అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, లోకములో రెండు ఉన్నాయి, రెండు లోకములు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే అందముతో కూడినటువంటి లోకము. తర్వాత ఈ లోకములో ఉన్నదంతా కూడా సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. వ్యర్థమైనది కలిగి ఉన్నాయి లోకము, మోసకరమైనవి కూడా కలిగి ఉన్నాయి. అందుకే ప్రసంగి చెప్తున్నాడు, సమస్తము వ్యర్థము, వ్యర్థము. అందుకని అతడు సౌందర్యమైన వాటన్నిటిని కూడా సమకూర్చుకున్నాడు. దాసదాసీలైతేనేమి, తోటల్లో అయితేనేమి, అన్నిటిని కూడా. అయితే అవన్నీ కూడా సమస్తము వ్యర్థమైన అతడికి అర్థమైపోయింది. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. వివేకము కలిగిన స్త్రీగా మనం ఉన్నాం. ఆయన అందుకే మనకు కాలము తెలుసు, సమయము తెలుసు. అయితే వివేకము లేని సుందర స్త్రీ అది పంది వలె మురికిలో దొరుకుతా ఉంది. అందువల్ల నీకు ఆయన వివేకాన్ని ఇస్తాడు. మీరు జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల ఆ జ్ఞానము మీరు అడగండి అని ఉంది బైబిల్లో. వివేకాన్ని కూడా నువ్వు ఆయన అడగాలి. వాక్యం వినడం ద్వారా వివేకం వస్తుంది. నీ జీవితంలో వివేకము కలిగి నడవాలని అంటే ఆయన ఆ యొక్క వివేకాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. ఆయన హల్లెలూయా. ఎప్పుడు కూడా దావీదు వలె ఉండాలి తప్ప సౌలు రాజు వలె ఉండకూడదు. దావీదు ఏంటంటే సర్వశక్తిమంతుడు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని బట్టే వెళ్ళేవాడు. మీకు అర్థమవుతుందండి? దాన్ని బట్టి నడిచేవాడు దావీదు. సౌలు రాజు అలా కాదు. సౌలు రాజు సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాని మీద కాకుండా మనుషుల మీద ఆధారపడి వెళ్ళిపోతుంటాడు. మనుషులను బట్టి నడుస్తూ ఉంటాడు, మనుషులను బట్టి కొనసాగుతూ ఉంటాడు, మనుషులను బట్టి చేస్తూ ఉంటాడు. ఆ జనులు ఉంటేనే చేయగలడు, లేకపోతే చేయి. ఆ జనులు జ్ఞానం మీద, జనుల మాటల మీద, వాళ్ళ సలహాల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, మనుషుల మీద ఆధారపడతా నడుస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారం, ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు అలా కోరుకుంటాను, వీళ్ళు నా మీద ఆధారపడి నడవాలి, వీళ్ళు నా మీద ఆధారపడి జీవించాలి. వీళ్ళు ఏమండి నా సలహా తీసుకోకుండా నా ఇష్ట ప్రకారం నడిచేస్తున్నారు ఏంటి? నేనే విధంగా నొక్కేత్తగా నా దగ్గర రారు మరలా. ఏమండి అప్పుడు మరలా నేను అలా ఇలా ఉన్నాను అనుకున్నప్పుడు కానీ నా దగ్గరికి వీళ్ళు వచ్చేరు అన్నట్లుగా నేను వ్యవహరించాను. ఆయన నామేస్తాను. ఆయన యొక్క మీద ఆధారపడి నువ్వు నడవాలి. పరిశుద్ధాత్మను బట్టి నీవు చేయాలి, జనులను బట్టి కాదు. వాక్యమేనా అనుకోండి, ఆ వాక్యమును బట్టి నువ్వు నడు. పరిశుద్ధాత్మను బట్టి నువ్వు నడు. సర్వశక్తివంతుడు నీకు వివేకాన్ని ఇచ్చినప్పుడు మంచి చెడుతో నీకే తెలియాలి. ఆయన నామనిస్తాను. అది నేను చెప్పేది. ఒకవేళ ఏమైనా తెలియనప్పుడు
మరి తెలియనప్పుడు నీవు వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు ఎప్పుడు నువ్వు తీసుకోకూడదు. నీవు సర్వశక్తిమంతుడు సంప్రదించు. సేవకుడు ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. ఆ విధంగా మాట్లాడతాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు సేవకుడినో లేకపోతే ఆయన్నో వాక్యాన్నో నువ్వు వాక్యం ఏం చెప్తుందో చూసి దాని ప్రకారం నడవంతే. ఆయన నమస్కారం. హల్లెలూయా. అంతేగాని ఇది మంచి ఇది చెడు అని ప్రతిదాని విషయంలో ఎవరొకరి మీద నువ్వు ఆధారా, ఇది కరెక్టే, ఇది మంచేనంటావా, ఇది చెడేనంటావా, ఇది మంచేనంటావా, చెడేనంటావా అంటే నీకు వివేకం లేదా? నీకు వివేకం లేదా? ఏది మంచి ఏది చెడు నీకు తెలీదా? మంచేదో చెడేదో ఎరిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. చివరి టైంలో ఎత్తబడే సమయంలో ఆయన వివేకాన్ని నువ్వు కలిగి ఉండాలి, ఆయన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి, ఆయన తెలివితేటలు కూడా నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ప్రతి విషయంలో కూడా నువ్వు ఎవరొకరి మీద అలాగ ఆధారపడి నడవకూడదు. నీ అంతటి నీవు ఆ సొలొమోను ఎలాగైతే ఆ వివేకము కలిగి ఆ మంచేదో చెడేదో ఎరిగిన వాడుగా ఉన్నాడో, నీవు కూడా వాక్యం వింటున్నావు కాబట్టి, నువ్వు ఉపదేశం వల్ల మంచేదో చెడేదో నీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నువ్వు కొనసాగుతూ ఉండాలి తప్ప మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఇదేనా, ఇది ఇదేనా, అది అలాగైనా, ఇది ఇలాగానే సౌరు రాజులాగానే ఉంటున్నావంటే ఏమండి నువ్వు ప్రమాదంలో పడిపోతావు, నువ్వు వికృతిలో పడిపోతావు. అందువల్ల నువ్వేం కలిగి ఉండాలి? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వివేకాన్ని కలిగి ఉండాలి. ఆయన నమస్కారం. ఉపదేశం వింటున్నావంటే దేనికోసం చెప్పండి, దేనికోసం చెప్పండి? అందువల్ల సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని చేయాలంతే. నువ్వు సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని చేయాలంతే. వాక్యం ఏం చెప్తుంది దాన్ని నువ్వు చేయాలంతే. సౌలు రాజు ఉన్నాడు అనుకోండి, సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు దాన్ని కొనసాగిస్తుంది. సమూయేలు కూడా అది సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకా అతను సౌలు రాజు దాన్ని చేయాలంతే. అంతేగాని మరలా రాజుగారు నా చేతిలో ఉండాలా, నా కంట్రోల్లో ఉండాలా అని సమూయేలు అనుకోలేదు. అప్పుడు సమూయేలు అనుకోలేదు. సౌలు రాజు ఆ మంచి చెడులు వివేకము కలిగిన వాడై ఆ సమూయేలు ఏం చెప్పాడు దాని ప్రకారం కొనసాగించడమే. అర్థమవుతుందండి? వివేకాన్ని బట్టి నడవడమే, వివేకాన్ని బట్టి చేయడమే. కానీ అతడు ఏం చేశాడండి? మనుషుల్ని సంపాదించాడు. అదే ఆ వివేకపు పని. నువ్వు సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని చేయకుండా నువ్వు ఎవరొకరు మాట తీసుకుని నడుస్తున్నావు అంటే అది వాక్య వ్యతిరేకం నడుస్తున్నావు ఉంటుంది, అది అవివేకపు పని అవుతుంది. అవివేకముగా నడిచినటువంటి ఆ యొక్క సుందర స్త్రీ వలె ఉన్నాడు సౌలు రాజు. ఆ విధంగా నీవు ఉండకూడదు. నీకు నీ వివేకం కలిగి నడవగలగాలి. ఎత్తబడబోయే ముందు మెసేజ్ చూడండి ఎలా అదే మెసేజ్ స్వరూపంలోనికి రావాలి. మెసేజ్ చూడండి ఏది మంచో ఏది చెడు ఎరిగిన వాడే వివేకం కలిగి నడిచాడు ఆయన. నువ్వు కూడా వాక్యం విన్న తర్వాత ఆయన అడగాలి, నాయన ఎందుకంటే వివేకాన్ని ఇచ్చాడు ఎవరు చెప్పండి? ఆయనే. వివేకాన్ని ఎవరిస్తారు చెప్పండి? ఆయనే. ఆ యొక్క వివేకాన్ని బట్టి నువ్వు నడవాలి తప్ప ఏమండి. అంతేగాని ప్రతి చిన్న విషయంలో కూడా వివేకం లేని వాడు, వివేకం లేకుండా మనుషుల మీద ఆధారపడే వ్యక్తిగా, మంచి చెడుని ఇంకా తెలియని వ్యక్తిగా నీవు ఉండకూడదు. తెలియని వ్యక్తిగా ఉండి అలాగే వాళ్ళ మీద నేను ఆధారపడతా ఉండకూడదు. అలాగే ఎవరు ఏం చెప్తారో అన్నట్టుగా ఉండకూడదు. నువ్వు వివేకం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. తెలియకపోతే అడగవచ్చు, విన్న తర్వాత కూడా నువ్వు వెళ్ళి మనుషుల్ని ఆధారం చేసుకున్నావు అంటే ప్రమాదం. ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. మాట్లాడాక కూడా నువ్వు వేరొకరిది. నేను అదే అనుకుంటాను. వాక్య వర్తమానం విన్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వివేకం కలిగి నడవాలనుకో ఆయన సరస్వతి. ఎందుకంటే ఆ వివేకాన్ని ఆయన ఇస్తాడు కాబట్టి ఆ వివేకం కలిగి నువ్వు నడవాలి. మీరు ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క వివేకాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ వివేకాన్ని బట్టి నువ్వు ఇంటి దగ్గర నడుస్తూ ఉంటావు. ఇంటి దగ్గర ప్రతిదానికి నువ్వు పాస్టర్ దగ్గర పరిగెడతావా? ఏది మంచి ఏది చెడు నీకు ఇచ్చిన వివేకాన్ని బట్టి నువ్వు
మంచేదో చెడేదో వర్తమానాన్ని బట్టి నీకు తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అంతేకాని వర్తమానాన్ని మర్చిపోయి వాక్యాన్ని మర్చిపోయి మరలా చెప్పించుకునే పరిస్థితి రావడం, మంచేదో చెడేదో తెలియకుండా ఉండిపోవడం, మనుషుల మీద నాకేదో మంచిదో చెడు తెలియట్లేదు అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోవడం. ప్రార్థించు, అడుగు, ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుడు వివేకాన్ని ఇచ్చాడు. వాక్యం వినడం వల్ల, ఉపదేశం వల్ల వివేకము వచ్చేస్తాడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ వశంలో ఉండి నడవాలి, పరిశుద్ధాత్మ యొక్క వశంలో ఉండాలి. ఆ బ్రదర్ వశంలోనో, సిస్టర్ వశంలోనో, వాళ్ళ వశంలో నుండి వాళ్ళు రమ్మంటే రావడం, పొమ్మంటే పొమ్మడం, చేయమంటే చేయడం, నడమంటే నడవడం. ఇంకా నువ్వు ఇకలాయితులు పోదంటే మానవ పెత్తనం కింద ఉండకూడదు. నువ్వు నీకు అర్థమైందా? పాస్టర్ల పెత్తనం కింద ఉండడం కాదు, పరిశుద్ధాత్మ యొక్క అధికారం కింద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాస్టర్ల పెత్తనం అంటే ఏంటి? మనుషుల పెత్తనం అంటే ఏంటి? ఇంకా నీకు ఆ యొక్క ఎలా నడవాలో ఏంటో తెలియక ఎవరొకరి మీద ఆధారపడి అలా పోతూ ఉంటావు అనమాట. మనుషుల ద్వారా నడుస్తూ ఉంటావు అనమాట. కానీ పరిశుద్ధాత్మ విషయంలో ఉన్నప్పుడు ఏది వాక్య ప్రకారము, ఏది వాక్య ప్రకారం కాదు, ఏది సరైంది కాదు నీకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతావు. అర్థమైందా? మంచేదో చెడేదో నీకు తెలుస్తుంది. కాబట్టి ఈ మంచేదో చెడో తెలియనప్పుడు ఏం చేస్తుంటావంటే నువ్వేమనుకుంటావంటే నీకు ఆ మంచేదో చెడేదో తెలియక ఆ సిస్టర్కి భయపడిపోవడం, వీళ్ళకి భయపడిపోవడం, వాళ్ళకి భయపడిపోవడం చేసి అప్పుడు వాళ్ళు కనుక నేను సలహాలు తీసుకోకపోయినట్లయితే, వీళ్ళని అడిగి కనుక సలహాలు తీసుకోకపోయినట్లయితే వాళ్ళ కోపం వస్తేమో, వాళ్ళ కక్ష కడతారేమో. అందుకని బైబిల్లో సౌలు రాజు అంట వాడు జడిశాడంట. బైబిల్లో రాయబడింది, భయపడి అది చెడైనప్పటికీ కూడా వాళ్ళ ప్రకారం నడిచాడు. మంచి ఏమిటో తెలుసు అతడికి, కానీ జనులకు జడిసి, జనులకు భయపడి వాళ్ళు నాతో మాట్లాడరేమో, నాకు సహకరించరేమో, సమయం చెప్పినట్లు చేసినట్లయితే వారు నన్ను పెద్ద పట్టించుకోరేమో, నాతో మాట్లాడకుండా నాకు విరోధంగా ఉంటారేమో, నా మీద కక్ష కడతారేమో, నా గురించి ఏం పట్టించుకోరేమో, ఇలాగ ఏదో ఒకటి అతనికి ఒక భయం వేసి అతడు ఏమైపోయాడంటే ఆ భయపడి అతడు ఆ జనులను కూడా అడిగితే ఒక మాట అడిగితే బాగుంటుందని ఆ జనులను అడిగి ఆ సలహా తీసుకొని ఆ వాక్య విరోధమైన సలహా ఇచ్చారు. ఆ విధంగా పడిపోయాడు. మంచేదో చెడేదో ఏది చేయాలో ఏది చేయకూడదు సర్వశక్తి మనకు చెప్పినప్పుడు దాన్ని బట్టి నువ్వు నడవాల్సింది. ఆయన అయ్యా ఎందుకు ఇలా చేసావయ్యా అంటే జనులకు జరిసి అలా చేశావు. అవివేకముగా నడుస్తారు చాలా. కాబట్టి నువ్వేం చేయాలి? వాక్య ప్రకారముగా నువ్వు చేసావు. ఇదిగో వాక్యం ఎలాగ చెప్తా ఉంది. సర్వశక్తిమంతుని ఆత్మను నీ వాక్య ప్రకారంగా నన్ను ఇలా ప్రేరేపించింది, దాన్ని బట్టి నేను ఇలా నడిచానని చెప్పగలను. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. చివరి కాలంలో నువ్వేముండాలి చెప్పండి? వివేకము కలిగి నీ అంతటి నీవు నడవగలిగిన స్థితికి రావాలి. ఆ విధంగా ఉండాలి. ఇంకా చిన్నపిల్లల వలె ఉండకూడదు. ఇప్పుడు కూడా ఇంకా చిన్నపిల్లల వలె అంటే చిన్నపిల్లలంటే వాళ్ళకి మంచి చెడు తెలియదు. వాళ్ళకి మంచి నిప్పేదో ఇది కాలుతుందని వాళ్ళకేమీ తెలియదు. ఈ నీళ్ళలోకి వెళ్ళిపోతే మునిగిపోతామని వాళ్ళకేం తెలీదు. కరెంటు వైర్లు ముట్టుకుంటే ఏమైనా అవుతుందని వాళ్ళకేం తెలీదు. ఈ డబ్బాలు పైన ఉంటాయి, బల్ల మీద ఉంటాయి, అది లాగితే పైన పడిపోతాయని వాళ్ళకేం తెలీదు. మంచి చెడు వాళ్ళకి తెలియదు. ఇంకా మంచి చెడు తెలియని వాళ్ళగా ఉండకుండా నీవు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా పరిపూర్ణంగా మెస్సేజ్ నీలో ఉండి ఆ యొక్క వివేకం నీలో ఉండి పరిపూర్ణంగా నీవు ఆ యొక్క వివేకము చేత నడిపించబడుతున్న వ్యక్తిగా నీవు ఉండాలా నమస్కారం. హల్లెలూయా. అప్పుడు నీ వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్ళినా కానీ వివేకం కలిగి నీవు నడుస్తూ ఉంటావు. ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మంచి ఏదో చెడేదో తెలుసు కాబట్టి ఆ విధంగా నడుస్తావు. ఇప్పుడన్నా ఏదైనా తెలియకపోతే బ్రహ్మంగా అంటారు, ఏదైనా సమస్య ఉన్నట్లయితే నీ పాస్టర్తో నువ్వు చర్చించవాలంటాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి అప్పుడు అది వాక్య ప్రకారమా కాదు. ఇది వాక్యం ఇలా చెప్తుంది, అది వాక్య ప్రకారం కాదు. ఆ విధంగా ఆయన నామం అంతేగాని అప్పుడు పిల్లారా ఆలోచన చేయండి. వివేకము కలిగి నువ్వు నడవాలి చివరి కాలంలో. ఏది మంచి ఏది చెడు నీకు తెలుసు. ఏది తినొచ్చు ఏది తినకూడదు, ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అన్నీ కూడా వాక్యమే చెప్తూ ఉంటుంది. కాబట్టి విన్న వాక్యమును బట్టి నడవడమే వివేకము కలిగి విశ్వాసం. వివేకము కలిగిన వ్యక్తి విశ్వాసంతో ఉంటాడు. వివేకం వాక్య ప్రకారం సద్గుణము. వివేకము కలిగిన వ్యక్తి ఆశానిగ్రహం, సహనం. వివేకము కలిగిన వ్యక్తి సహనం కలిగి ఉంటాడు. దీర్ఘశాంతం, ఆశ, సహనం, దైవభక్తి, సహోదర ప్రేమ. వివేకము కలిగిన వాడు సహోదర ప్రేమతో ఉంటాడు. ప్రేమ వాక్య ప్రకారం నడిచే వాళ్ళు ఏమంటారు చెప్పండి? వివేకవంతుల్లా. ప్రార్థించేవారిని, పరిచర్య చేసేవారిని, తగ్గించుకునేవారిని, ఏమండి బైబిల్ చదువుకునేవారిని, వర్తమానాలు వింటూ ఉండేవారిని. వాక్యం వింటూ ఉండాలి, వర్తమానం వింటూ ఉండాలి. ఈ కాలానికి తగిన ఆహారాన్ని నువ్వు భుజిస్తూ ఉండాలి. ఏ కాలానికి తగిన ఆహారాన్ని నువ్వు ఆ కాలంలో నువ్వు భుజించాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది, అది ఆ కాలం ఆహారం. అలాగే కొత్త నిబంధన అపోస్తుల కాలంలో ఆ ఆహారం ఇప్పుడు పని చేయదు. ఇప్పుడు ఈ ఆహారాన్ని నువ్వు భుజించాలి. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు బయలుపరచబడిన ఆహారాన్ని నువ్వు భుజించాలి. అపోస్తుల ఆహారం అంటే అది కొంతవరకు మాత్రమే బయలుపోటైంది. బ్రహ్నాం గారి దగ్గరకు వచ్చేటప్పటికి చాలా వరకు బయలుపోటైంది. చివరికి వచ్చేటప్పటికి రెండవ రాకడ గురించి బయలుపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్క విషయాన్ని మీరు గ్రహించాలి. అదేమిటనంటే మొదటి రాకడ అపోస్తులకు బయలుపరచబడింది. బయలుపరచబడిన దాన్ని వాళ్ళు ప్రకటించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అలాగే బ్రహ్నాం గారికి 7 ముద్దులు 7 సంఘకాలు అవన్నీ బయలుపరచబడ్డాయి. బయలుపరచబడినవి వాళ్ళు ప్రకటించారు లోకానికి. ఏమండి అపోస్తులు కూడా ప్రకటించారు. ఇప్పుడు ఇది బయలుపరచబడింది. ఇది లోకానికి ప్రకటించడానికి కాదు, వధువుకు మాత్రమే. ఎవరైనా ఆయన వధువులో ఉన్న వారికి చెప్పడానికే తప్ప లోకానికి మాత్రం ఇది కాదు. ఈ బయలుపాటు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వివేకము కలిగిన సుందర స్త్రీ వలె, ఏమండి వివేకము కలిగిన సుందర స్త్రీ వలె నీవు ఉండాలి తప్ప అవివేకము కలిగిన సుందర స్త్రీ వలె ఉండకూడదు. అంటే ఆత్మ సంబంధమైన సుందర స్త్రీ. అలాగని చిరిగిపోయిన బట్టలు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని చాలామంది ఏం చేస్తుంటారంటే అదంతా వేషధారణ. పౌలు గారు చెప్తున్నారు, నేను ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఉన్నప్పుడు మంచి బట్టలు వేసుకుని, లేనప్పుడు ఏనా వేసుకుని. అంతేగాని మాకు పేద సంఘము బైబిల్లో ఉంది కదా, మేము పరలోకం వెళ్ళే సంఘం అని మనుషులు తెలియాలని, ఏమండి మాసిపోయిన బట్టలు పసిగుడ్డలు ధరించుకొని గిన్నెలు పట్టుకొని వంట దించి అలాంటి బట్టలు వేసుకొని మేము పరలోకం వెళ్ళే నిజమైన దరిద్ర సంఘం అని తెలియాలని. అవునరా, ఇది దరిద్ర సంఘాన్ని తెలుసు వెళ్ళేవాళ్ళరా, ఏమండి ఇలారా బైబిల్ చెప్తుంది, అన్న వస్త్రం వారి సంతృప్తి పడి ఉండమని దాయిలా. హల్లెలూయా, హల్లెలూయా. మనం వేదమారమే అలాగని తెలియాలని అయ్యో పరిహిమాలను వేసుకోమని అర్థమో కాదు. అలాగని దైవభక్తి కలిగిన స్త్రీలు తగినట్టుగా వస్త్రాలు వేసుకోవాలి. చూడగానే కొంతమంది చాలామంది ఉంటారు, పంజాబ్ డ్రెస్సులు, రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు, రకరకాల వేషాలు వేసుకుంటూ ఉంటారు. నువ్వు చూడగానే దైవభక్తి కలిగిన స్త్రీలా కనబడాలి తప్ప అన్ని స్త్రీ వల్ల నీవు కనబడకూడదు. చూడగానే ఆ భక్తి, ఆ వినయము, ఆ నెమ్మది అవన్నీ కూడా ప్రార్థనలోనే దొరుకుతాయి. మీకు ప్రార్థనలోనే దొరుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పిల్లారా, అందుకని నువ్వు ఎవరి వశంలో నీవు, మనుషుల వశంలో నీవు, లోకం వశంలో నీవు ఉండొద్దు. పరిశుద్ధాత్మ వశంలో. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి వాక్యములకు లోబడతా ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మను బట్టి
నడుస్తుంటారు. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి చెప్పండి? వాక్యమే. వాక్యముని బట్టి నడవడమే పరిశుద్ధాత్మను బట్టి నడవడం. అర్థమైందా? వాక్యముని బట్టి నడిచే వ్యక్తినే పరిశుద్ధాత్మ విషయంలో ఉన్న వ్యక్తి అంటారు. పరిశుద్ధాత్మ విషయంలో ఉన్న వ్యక్తి, వాక్య విషయంలో ఉన్న వ్యక్తి ఎవరి మాట వినడం, ఆయన విషయంలో ఉంటాడు. ముగ్గురు దేవుళ్ళురా అంటే వినడం. అలాగా నీవు కూడా చివరి కాలంలో ఆయన విషయంలో ఉండాలి. అప్పుడు పిల్లరా ఆలోచన చేయండి. అందుకనే పరిశుద్ధ ఆత్మ కలిగిన వారందరూ కూడా పక్షిరాజులై ఉన్నారని వారందరూ కూడా ఏకీవించి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళు చక్కగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటుంటారు. ఆయన నమస్కారం. ఆత్మ విషయంలో ఉండమన్నాం కదా అని ఇక పాస్టర్ గారితో మనకు సంబంధం లేదు, విశ్వాసంతో నాకు సంబంధం లేదు, ఎవరికి నాకు సంబంధం లేదు అని నీ అంతటి నువ్వు ఏదో మార్గంలో వెళ్ళిపోతాడు. ఆత్మ విషయంలో ఉండడం కాదండి. ఆత్మ విషయంలో ఉండడం అంటే నువ్వేం చేస్తుండే చెప్పండి? క్రియలు కలిగి ఉంటావు. ఎవరికి ఏమి చేయాలో వాటిని చేస్తూ ఉంటావు. ఎవరి పట్ల ఏమి నెరవేర్చాలో అవి నెరవేరుస్తూ ఉంటావు. ఆత్మ విషయంలో ఉండడం అంటే అది మీకు అర్థమవుతుందండి. ఆత్మ విషయంలో ఉన్న వ్యక్తి ఆ వాక్యాన్ని పాటిస్తూ ఉంటాడు అన్నమాట. ఇతరుల విషయాల్లో, సమాజ విషయంలో, అన్ని విషయాలలో కూడా ఆయన నామస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. అందుకని పరిశుద్ధాత్మే నిన్ను ఆయన సన్నిధికి తీసుకొచ్చి వాక్యం విని దాని ప్రకారం నడిచేలాగా చేసేది చెప్పండి? పరిశుద్ధ ఆయన వాక్య ప్రకారం నడవంటే ఇతరుల కోసం జీవించడమే, మరి ఇతరుల కోసం బ్రతకడమే వాక్య ప్రకారంగా నడవడమైనది. ఆయన హల్లెలూయా. ఇలా తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.